టుడే గాడ్ సెడ్ దట్, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, వీఆర్ విక్టర్స్ నాట్ విక్టిమ్స్. మనము జయించబడిన వారము, జయము కలిగిన వారము. విక్టిమ్స్ బాధితులము కాదు, ఏ ప్రాబ్లంకి కూడా మనము బానిసలము కాదు. ఆమెన్. వీఆర్ నాట్ విక్టిమ్స్, వీఆర్ విక్టర్స్. ఉదయకాల సమయంలో పక్కన వాళ్ళకి చెప్పండి, ఏమని చెప్తారు? వీఆర్ నాట్ విక్టిమ్స్, వీఆర్ విక్టర్స్. దేవుడు జయమునిచ్చాడు, దాని మీద మనము రైడ్ చేస్తున్నాం. ఆల్ రైట్, క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్, పుట్ యువర్ హ్యాండ్ ఆన్ చెస్ట్. హృదయం మీద, మీ ఛాతి మీద ఒకసారి చేయి పెట్టండి. లార్డ్ వాంట్స్ టచ్ యువర్ హార్ట్, వాంట్స్ టు హీల్ యూ and give you right understanding and right mind. Father, thank you, thank you, thank you, thank you. You said that you are about to heal their heart, wounded hearts and afflicted hearts. Turn it into victory in the name of Jesus. Let the confidence and the courage and the boldness come out as a rushing wind and go forth before them and declare and declare and declare victory before they reach another day, before they enter into another month. Let there be life, life in abundance. In the name of Jesus, in the name of Jesus, we decree and declare life. A rushing wind, touch their spirit, soul and body in the name of Jesus. Let their testimony echo and re-echo in the marketplace in the name of Jesus. I heal your spirit, soul and body and the blood and bloodlines and your joints. Let your spirit, let your soul manifest in Jesus' name. And let there be understanding deposit into your spirit. I ask the angel of understanding represent now in Jesus' name. Amen. All right. Today we are about to break the covenants. Then we'll see how God is going to work with us. Don't forget that. మర్చిపోవద్దు, ఈ శుక్రవారము ఆల్ నైట్ ప్రేయర్ మనం ప్రేయర్ చేయబోతున్నాం. కంప్లీట్ ప్రొటెక్షన్, కంప్లీట్ డిక్లరేషన్ అనే ఒక డైమెన్షన్లోకి వెళ్తున్నాం. సో దేవుడిచ్చినటువంటి అవకాశము అగైన్ ఇయర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ ప్రొటెక్షన్స్ మన బిడ్డల చుట్టూ, మన సంఘం చుట్టూ, మన ప్రణాళికల చుట్టూ. అట్ ద సేమ్ టైం థ్యాంక్స్ గివింగ్. దేవుడు సజీవ లెక్కలు ఉంచాడు. ఇట్స్ గ్రేటెస్ట్ థింగ్. ఓ మై గాడ్. మార్కెట్లో హాస్పిటల్లోకి వెళ్ళకోకుండా కాపాడుతానని చెప్పిన దేవుడు మనల్ని కాపాడాడు. ఆమేన్. He said that he provided much grace, more grace. ఎంతోమంది హాస్పిటల్ విజిట్ చేశాను, ఎంతమందికో ప్రేయర్ చేశాను, ఎంతమంది హీల్ అయ్యారు. బట్ మనల్ని ఆ పొజిషన్లోకి మన చర్చిని రానివ్వలేదు. సేమ్ మోర్ ప్రొటెక్షన్, మోర్ గ్రేస్, మోర్ హెల్త్, మోర్ పవర్ తోటి నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఫినిష్ చేస్తాము. అండ్ వి విల్ టెస్టిఫై. ఆమేన్. టుడే few minutes, just a few minutes. 1 Samuel chapter 18. Yielding his position to David. జోనతాన్ ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన పొజిషన్ని డేవిడ్కి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఈల్డింగ్ పొజిషన్స్, ఒకరి పొజిషన్ ఇంకొకరికి ఇవ్వడము, ఒక పొజిషన్లో నుండి ఇంకొక పొజిషన్లోకి
కవనెంట్ ద్వారా, నిబంధన ద్వారా ఒక వ్యక్తిని పెడతారు. సో మీరు అందరూ మార్కెట్ ప్లేస్లో కొంత ఎక్స్పీరియన్స్ అయినా ఉంటుంది, మీ జాబ్ ప్లేస్లో అయినా, మీ వర్క్ ప్లేస్లో అయినా ఇది మీకు రిలేట్ అవుతుంది. సో ఈరోజు దేవుడు ఒక పొజిషన్ అనేది క్రియేట్ చేశాడు, దానిలోకి ఆ డైమెన్షన్లోకి మనము ఎంటర్ అవబోతున్నాం. సో ఫోకస్ ఆన్ దట్ విండ్. ఓకే, నౌ వర్స్ 1. దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనతాను అతనితో నిబంధన చేసుకునేను. మరియు యోనతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. దావీదు సౌలు తనకు పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించాను. దట్స్ ద పొజిషన్. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. లెట్స్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, 1 Samuel chapter 18 verse 1 NIV version. After David had finished talking with Saul, Jonathan became one in spirit with David, and he loved him as himself. From that day, Saul kept David with him and did not let him return home to his family. And Jonathan made a covenant with David because he loved him as himself. Jonathan took off the robe he was wearing and gave it to David, along with its tunic and even his sword, his bow and his belt. Whatever mission Saul sent him on, David was so successful that Saul gave him a high rank in the army. This pleased all the troops and Saul's officer as well. Excellent. Once again, అందరు చూడాలి, don't miss that. After David had finished talking with Saul, Jonathan became one in spirit with David, and he loved him as himself. లాస్ట్ వీక్ మనం చూసాము ద వే సోల్ స్పిరిట్ ట్రావెల్స్, ఎలా ఒక మనిషిని లవ్ చేస్తుంది, పెన వేసుకుంటుంది అనేది మనం చూసాం. Once again, మరొకసారి చూడండి. And it came to pass, when he had made an end of speaking unto Saul, that the soul of Jonathan was knit with the soul of David. Was knit with the soul of Jonathan. That's a soul tie. Okay? And Jonathan loved him as his own soul. Jonathan loved him as his own soul. There is a ownership over the soul. Ownership over the soul. When you love a person, you begin to dominate that person, or you begin to declare that ownership over the person. ఒక పర్సన్ని మనము లవ్ చేసినప్పుడు పర్సనాలిటీ, క్యారెక్టర్స్, నేచర్ ఇష్టపడ్డప్పుడు, లైక్ మైండెడ్ ఒక ఫ్రెండ్ మనకుంటే, ఫ్రెండ్ అనే టైటిల్ తర్వాత లవ్ అనేది తర్వాత టైటిల్, రిలేషన్షిప్ అనేది వచ్చే తర్వాత, బట్ ముందు సోల్ ట్రావెల్ అవుతుంది. దట్స్ హౌ యూ ట్రావెల్ ఇన్ ద స్పిరిట్, దట్స్ హౌ యూ ట్రావెల్ ఇన్ ద డ్రీమ్ వరల్డ్.
Okay, listen carefully. I'm about to close. Once the soul traveling into their bodies, సోల్ అనేది లొకేషన్ ఎక్కడుందో ఈరోజు మనకు కుదరదు కానీ, బట్ ఐ విల్ ట్రై మ్యాక్సిమం. ఒక పర్సన్ సోల్లోకి వెళ్ళినప్పుడు ఆ రోజు గెహాజీ దగ్గరికి వచ్చినటువంటి సోల్, ద స్పిరిట్ ఆఫ్ ద ప్రాఫెట్, ఆయన అన్నాడు, ఎలీషా, నీతో కూడా నా ఆత్మ ట్రావెల్ అయ్యి సోల్ రాలేదా అని అన్నాడు. విచ్ మీన్స్ నేను నీతో ఒక రిలేషన్షిప్లో ఉన్నాను కాబట్టి నీ సోల్ వేరు, నా సోల్ వేరు కాదు. బికాస్ జోనథన్ లవ్డ్ డేవిడ్ యాజ్ హిజ్ ఓన్ soul, ownership. That's my own thing. I'm owning some spirit souls, so I have ownership. దాని మీద నాకు ఒక అథారిటీ ఉన్నది. సో ఆ సోల్ ట్రావెల్ అయినప్పుడు గెహాజీ కాదు ట్రావెల్ అయింది ద ప్రాఫెట్. సో దట్స్ ద కవెనెంట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, నౌ సమ్టైమ్స్ యూ ఫీల్ లైక్ కాలింగ్ సమ్వన్. ఎవరికైనా మీరు కాల్ చేయాలని అనిపిస్తుంది. ఇమీడియట్గా మీరు కాల్ చేయగానే సేమ్ పర్సన్, ఇప్పుడే మిమ్మల్ని గురించి అనుకుంటున్నాను, ఇప్పుడే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను, రాత్రి మీ గురించి మాట్లాడుకున్నాను అని అంటారు. ఆల్ ఆఫ్ సడన్గా మనకి ఏదో మనం ఫోన్ చేసినాం కాబట్టి ఇట్లా అంటున్నారు అని అనుకుంటాం. బట్ ఫ్యూ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్, సెకండ్స్, అవర్స్, ద స్పీడ్ ఆఫ్ యువర్ సోల్, నీ యొక్క సోల్ యొక్క స్పీడ్ని బట్టి ఆ యొక్క మ్యాటర్ తెలియడానికి పట్టే టైం అది. బట్ సేమ్ టైం ఇద్దరు ఇప్పుడే జస్ట్ నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా మీ ఫోన్ మోగింది. ఎంతమందికి జరుగుంటుంది ఇలాగా? దట్స్ ద సోల్ టైం. ఎప్పుడైనా గమనించారా మీరు? ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, మీరు ఇలాగాని ఇట్లా ఫోన్ పెట్టుకొని మీరు ఆవలిస్తే అవతల వాళ్ళు కూడా అడగండి ఆవలిస్తారు వాళ్ళు డెఫినెట్గా. ఆర్ అవతల రూమ్లో ఉండి ఆవలించిన వారైనా, ఆవలింతలు ఏమంటారు ఇంగ్లీష్ పీసులు? యానింగా? ఫస్ట్ టైం వింటూ నాకైతే తెలియదు. యూ ఫీల్ దట్. లేదంటే వీడియో కాల్ చేసైనా నువ్వు చెయ్యి. నీ సోల్ టైప్ అయిన పర్సన్తో వీడియో కాల్ మాట్లాడు. యూ బిహేవ్ సేమ్, నో చేంజెస్ అట్ ఆల్. సిట్టింగ్ పొజిషన్స్ కూడా మారిపోతాయి. దట్స్ అ సోల్ టైప్ డెఫినెట్గా. ఆర్ అబ్జర్వ్ యువర్ సన్ ఆర్ డాటర్ ఆర్ ఎనీవన్. He behaves like your husband. He behaves like your mother. It's a soul tie. Sometimes you enjoy their moments, their actions, but later కొన్ని forefathers నుండి వచ్చేటటువంటి మూమెంట్స్, కొన్ని డిస్టర్బ్డ్ మూమెంట్స్ కూడా వాళ్ళ ద్వారా ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోతాయి. సో జోనథన్ loved David as himself or his own soul laga love చేశాడు. So there is no, you cannot call them as two souls. It's one soul adi. So one soul, it became one soul, exchange. అయితే వీళ్ళు ఇతన్ని లవ్ చేసినప్పుడు దెన్ ఆ రిలేషన్షిప్ని స్నేహము అని అన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? స్నేహము అని. దట్స్ ద రిలేషన్షిప్. ఏజ్ అనేది మెన్షన్ చేయరు అందులో. క్యాస్ట్, కులము ఏమి ఉండవు సోల్కి. ఇట్స్ పెనట్రేట్ అయిపోయి ఒక బాడీలోకి వెళ్ళిపోయి వాళ్ళ సోల్ని కంప్లీట్గా చేసుకోండి. అందుకనే నువ్వు స్కూల్లో ఉండు, కాలేజ్లో ఉండు, ఆఫీస్లో ఉండు, ఇంకెక్కడ ఉండు, వాళ్ళ ఫ్రెండ్, ది బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేశారు అని అంటే ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా వాళ్ళు క్విట్ చేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు రాకపోతే నా మీద ఒట్టే అని అంటారు. విన్నారా ఎప్పుడన్నా అలాంటి పదం? లేకపోతే నీకు నాకు కట్టు ఏముండదు. ఇంకా ఫోన్ కట్ చేయడమో మాట కట్ చేయడమో చేస్తాము. అంటే దట్స్ హౌ యు ఆర్ ఓనింగ్ దట్ సోల్, యు ఆర్ క్లెయిమింగ్ దట్ యువర్ ఓనర్షిప్. సో డెఫినెట్గా మనము డ్రాగ్ అయ్యి వెళ్ళిపోతాము. సో ఇఫ్ యూ కెనాట్, ఇక్కడున్న వాళ్ళని నువ్వు అసలు కంప్లీట్ లెక్క చేయవు. దట్స్ అ సోల్ టై. అలాగే మనం మార్కెట్లో చూస్తాం, అమ్మాయిలు పాపం వాళ్ళ ఫ్యామిలీ పెంచి, అబ్బాయిలు చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి వేరే వివాహం చేసుకొని కుటుంబాన్ని బాధ పెట్టడం అలా జరుగుతూ ఉంటారు. బికాజ్ సోల్ టై.
దట్స్ వెరీ డేంజరస్ ఏరియా. బట్ ఈరోజు మనము బ్రేక్ చేస్తున్న కవనెంట్స్ ఏంటంటే గుడ్ కవనెంట్స్ కాదు, ఈవిల్ కవనెంట్స్ని ఇక్కడ బ్రేక్ చేస్తున్నాం. ఆమేన్. Amen. You are about to receive some power. Somehow you need an anointing to break that yokes so that our people, మన చర్చ్ పిల్లలందరూ కూడా ఆ కవనెంట్స్ బ్రేక్ చేసుకొని నెక్స్ట్ ఇయర్కి సజీవంగా వెళ్ళుదురుగాక. ఆమేన్. Amen. Yes, read it, sir, please. Verse 2. From that day, Saul kept David with him and did not let him return home to his family. సమ్టైమ్స్ మన పేరెంట్స్ మనం ఎక్కువ లవ్ చేసినటువంటి స్నేహితురాళ్ళు, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఉంటే మన ఇంటికి వస్తే మొట్టమొదటిగా మన మదర్ కానీ మన ఫాదర్ కానీ నీకు ఇచ్చిన సేమ్ కేర్ వాళ్ళకు కూడా ఇస్తారు. నీకు ఇచ్చిన సేమ్ రెస్పెక్ట్ వాళ్ళకు కూడా ఇస్తారు. నీ బెడ్ మీద వాళ్ళు కూర్చుంటారు, నీ చైర్లో కూర్చుంటారు, నీ ప్లేట్లో తిన్నా మీ మమ్మీ ఏమనదు, మీ డాడీ ఏమన్నారు. బికాజ్ ఎందుకంటే ఆమెను ఏమన్నా లేదా బ్రదర్ని ఏమన్నా సిస్టర్ని ఏమన్నా మనం డిస్టర్బ్ చేస్తే ఇమ్మీడియట్గా డిస్టర్బ్ అయ్యేది మన పిల్లలు, మన ఫ్రెండ్స్. దిస్ ఇస్ హౌ యూ మస్ట్ నో. ఆఫీసులలో, జాబ్ ప్లేస్లలో ఎవరిని ట్రిగ్గర్ చేస్తే ఎవరు రెస్పాండ్ అవుతారో మస్ట్ నో ద సోల్ టై. దట్స్ వై ఐ ప్రేడ్ ఫర్ అండర్స్టాండింగ్. ఎవరిని ట్రిగ్గర్ చేస్తే ఎవరు రెస్పాండ్ అవుతారో తెలియాలంటే ఈ కవనెంట్స్ తెలియాలి. జస్ట్ మీ ఫ్రెండ్ని తీసుకురా, ఆమెను పొరపాటున నువ్వు మిస్ట్రీట్ చేసి చూడు, యాజ్ ఏ ఫాదర్గా, యాజ్ ఏ మదర్గా. లేదా మీ మదరే వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చిన, మీ ఫాదరే ఫ్రెండ్ని తీసుకొచ్చిన, ఇమ్మీడియట్గా వాళ్ళు డిస్టర్బ్ అయితే, ఇది మీ ఫ్రెండ్ డిస్టర్బ్ అయితే ఇంకా మీ ఇంట్లో అన్నం ముట్టేది లేదు, ఏమీ లేదు. ఇమ్మీడియట్గా బేసిక్గా ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఆ ఇంట్లో ఆ పీస్ని అలా క్రియేట్ చేసి ఉంచేస్తారు. వన్స్ యూ టచ్ దట్ సోల్, మీ కూతుర్ని ముట్టక, మీ పిల్లల్ని ముట్టక, అది వచ్చిన ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ని కానీ మిస్ట్రీట్ చేసి చూడు. సో దట్ ఈస్ వాట్ దే డోంట్ లైక్ ఇట్. That's how the covenant penetrated into their blood, their soul. So instead of touching your daughter, your son, or your father, your mother, your relatives, just touch the relationship. A relationship touch chesudante. You see the fire of tongues, different tongues, not holy tongues. That's a soul tie. Observation is very, very important. That's a soul tie. బ్లడ్లోకి పెనిట్రేట్ అయిపోయి ఉంటాయి. అయితే మనము మత్తయి సువార్త లాస్ట్ వీక్ చూసాము. యేసుప్రభువు, నేను మీ పూర్వీకులకి ఆల్రెడీ ఈ విషయాలన్నీ చెప్పాను. నేను ఆ విషయం ఒకసారి చదువుదామా? 5వ అధ్యాయంలో ఉన్నది. మీ పూర్వీకులతో నేను నిబంధన పెట్టుకొని ఉన్నాను, ఆ విషయాలు నేను చెప్పాను. కాబట్టి మీరు అవునంటే అవుననాలి, కాదంటే కాదనాలి. కాబట్టి మీరు అన్నెసెసరీ ప్రామిసెస్ మీరు చేస్తే, ప్రమాణములు చేస్తే, డెఫినెట్గా నువ్వు దాన్ని నెరవేర్చకపోతే దానికి మించింది ఏదన్నా పుడితే అది దుష్టు నుంచి, కీడు నుంచి పుట్టింది. సో నోటీస్ దట్, వెరీ ఇంపార్టెంట్. ఇది యేసుప్రభువు 5th చాప్టర్ అంటేనే అత్యంత ప్రాముఖ్యమైన చాప్టర్ మాథ్యూలో. అట్లాంటి టాపిక్లో ఆల్ ఆఫ్ సడన్గా యేసుప్రభువు ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చారు. నోబడీ నోస్. ఆయన వ్యభిచారం అనేది ఎలా చేస్తారంటే, ఒక మనసులో అనుకుంటే వ్యభిచారం చేసినట్టు అని అంటారు. అంత సింప్లిఫై చేశారు. ఇంత డేంజర్గా ఉంటుంది అని జోన్. బట్ అలాంటి టాపిక్లో ఇట్లాంటి స్టోరీ కూడా పట్టుకొచ్చారు. యా, రీడ్ సార్, దొరికిందా? Matthew chapter 5 verse 34. But I say unto you, swear not at all, neither by heaven, for it is God's throne, nor by the earth, for it is his footstool, neither by Jerusalem, for it is the city of the great king. Neither shalt thou swear by thy head, because thou canst not make one hair white or black. But let your communication be yes, yes, no, no. Yes, yes, no, no. That's enough. For whatsoever is more than these cometh of evil. Evil.
See, ఈవిల్ అనేది ఎక్కడి నుండి వస్తుంది? యేసుప్రభు మెన్షన్ ఇస్ జస్ట్ త్రూ యువర్ వర్డ్. అందుకని యోనాతాను, దావీదు, సౌలు వీళ్ళు ముగ్గురు ఉన్న చోట దావీదు సౌలుతో మాట్లాడటం ముగించిన తర్వాత ఇంప్రెస్ అయ్యాడు జోనాతాన్. ఇంప్రెస్ అయ్యి లెట్ మీ మేక్ ఎ కవెనెంట్ విత్ దిస్ మ్యాన్. సో సౌల్ టైఅప్ అయిపోయి ఓనర్షిప్ తీసుకొచ్చింది. సో డేవిడ్ని కంప్లీట్గా లవ్ చేయడం మొదలుపెట్టాడు. దట్స్ ప్యూర్ లవ్ ఆఫ్ కవెనెంట్. వా కంటిన్యూషన్ చూద్దాం. కమ్ బ్యాక్ టు Samuel. 1 Samuel 18 verse 2 and 3 will go down. Verse 2. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీక సౌలు అతన్ని చేర్చుకున్నాడు. Look at that. Because of his friend. Your mother, your father received because of your soul tie. There is no separation. 2 bodies, 1 soul. 2 bodies, 1 soul. Sometimes you tied up with your mother. Most of the times మన ఇంట్లో మన మదరు ఫాదర్ ఎంత 2-3 పిల్లలు ఉన్నా డెఫినెట్గా సెపరేషన్ అనేది ఉంటుంది. అచ్చా డిఫాల్ట్ అన్నట్టు ఒక మనిషి వాళ్ళ ఒక డాటర్ని ముగ్గురు ఉన్నారు, 4 ఉన్నారు, 5 ఉన్నారు, 2 ఉన్నారు అని అంటే నువ్వు అడిగి చూడు, డైరెక్ట్గా ఒక పర్సన్కి వెళ్ళిపోతుంది ఆ క్రెడిట్. ఓన్లీ 1 పర్సన్, అది సెకండ్ ఫస్ట్ యూ డోంట్ నో వై ఇట్ గోస్ లైక్ దట్. అంతే. ఇట్స్ అ సోల్ టై. ఎందుకంటే మచ్ డిపాజిట్ అవ్వడం. అయితే ఫస్ట్ బార్న్కి సెకండ్ బార్న్కి డిఫరెన్స్ ఏముంటుంది అని అంటే యు మస్ట్ నో దిస్. ఓకే, ఫస్ట్ బార్న్కి సెకండ్ బార్న్కి ఎందుకు డిఫరెన్సియేషన్స్ అంటే మేనిఫెస్టేషన్లు కూడా పిల్లలలో ఎందుకంట తేడా ఉంటుంది అంటే చెప్పొచ్చు కదా ఈ మాట. ఇట్స్ ఎ రెవల్యూషన్. కనీసం రెస్పాండ్ అవ్వండి. యు మస్ట్ నో దిస్. ఫస్ట్ బార్న్కి భార్యకి భర్తకి వివాహమైన మొదటి దినం నుంచి అరేంజ్ మ్యారేజ్ గురించి నేను మాట్లాడుతున్నాను, మిగతా మీరు ఊహించుకోండి. వన్స్ మ్యారేజ్ అనే కవనెంట్, లుక్ ఎట్ దట్స్ కవనెంట్. ఆ కవనెంట్లోకి ఎప్పుడైతే భార్య భర్త వాళ్ళు ఎప్పుడైతే వెన్ దే బికమ్ 1 ఫ్లెష్, వారిద్దరు తల్లిని తండ్రిని విడిచి ఏమవుతారు? ఏక శరీరము అగుదురు. ఫ్రమ్ దట్ మూమెంట్స్ ఫస్ట్ బార్న్ పుట్టేంత వరకు ఈ యొక్క 1 ఫ్లెష్లో 2 సోల్స్ లేదా 2 సోల్స్ యాజ్ ఎ 1 సోల్గా 2 బాడీస్లో ఉన్నప్పుడు వీళ్ళకున్నటువంటి మెచ్యూరిటీ, భార్యకి భర్తకున్న రిలేషన్షిప్ సంబంధము, వాళ్ళకున్నటువంటి టాక్స్, వాళ్ళకున్నటువంటి కన్వర్జేషన్స్ బేస్ చేసుకొని బేబీ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవుతుందో మదరు, ఆ డే వరకు వాళ్ళకి ఏ రిలేషన్షిప్ ఉందో, ఎంత అనుభవం ఉందో, ఎంత లవ్ ఉందో, ఎంత ప్రేమ ఉందో అవి యాజ్ ఎ సోల్గా ఫస్ట్ బార్న్లోకి వెళ్ళిపోతాయి. ఫ్రమ్ దట్ డే లాయన్స్లో నుండి ఆ స్పిరిట్ సోల్ వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి ఆ బేబీ పుట్టగానే వీళ్ళిద్దరికి ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ డిపాజిట్ అవుతాయి ఫస్ట్ బార్న్కి. అండ్ సెకండ్ బార్న్కి వచ్చేవరకు ఇంకొక 3-4 ఇయర్స్ వీళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉంది భార్య భర్తలకి. సో మచ్ లవ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి సేమ్ స్పిరిట్ అగైన్ సెకండ్ బార్న్లోకి వెళ్ళింది. సో థర్డ్ బార్న్, ఫోర్త్ బార్న్, ఫిఫ్త్ బార్న్, సిక్స్త్ బార్న్, 10th బార్న్ వరకు వెళ్ళేటప్పుడు ఈ భార్య భర్తలకి 10 సంవత్సరాల రిలేషన్షిప్ ఉన్నది. దట్ సోల్, ఆ అనుభవం అందులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ యొక్క ఈ పిల్లలలో ఉన్నటువంటి ఆ సోల్ ఏదైతే మేనిఫెస్ట్ అవుతుందో దాన్ని చూసి వన్ ఆఫ్ ద ఏరియాలో అట్రాక్ట్ అయ్యి యాకోబు అన్నాడు, ఐ లవ్, ఎవరు చెప్పాలి? బెంజమిన్. ఎందుకంటే ఆయన ముదిమియందు పుట్టినటువంటి వ్యక్తి. వీళ్ళందరూ కూడా ఐగుప్తుకు పోయి ఫుడ్ పట్టరాడానికి పోతుంటే అక్కడ జోసెఫ్ ఏం చేశాడంటే వీళ్ళందరినీ హోల్డ్ చేసి పెట్టాడు. ఇద్దరు కానీ ఒక్కరు కానీ మీరు వెళ్ళి మీ తండ్రి దగ్గర ఇంకెవరన్నా ఉన్నారంటే వీళ్ళు లేరు అని చెప్తారు. లేదు అని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత బెంజమిన్ ఉంటాడు ఇంటికాడ, అతన్ని తీసుకొని రండి అంటే అతని ప్రాణము యాకోబు ప్రాణంతో పెనవేసుకుంది కాబట్టి నేను వీడిని పంపను అని అంటాడు.
జోసెఫ్తో అంతకుముందు రిలేషన్షిప్ ఉంది యాకోబుకి, కాబట్టి అది బ్రేక్ అయిందని చెప్పి ఆయన చనిపోయాడని చెప్పి ఆ సోల్తో రిలేషన్షిప్ పోయింది. సో 12 మందిలో పుట్టిన వాళ్ళలో జోసెఫ్ను బాగా లవ్ చేస్తే జోసెఫ్ చనిపోయాడని అబద్ధ సాక్ష్యం రావడం వలన ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిందని ఇప్పుడు బెంజమిన్ని దాచుకోవడం మొదలుపెట్టాడు. సో ఐ విల్ నాట్ గివ్ మై సోల్, ఐ లవ్ దిస్ సోల్. సో దట్స్ అ రిలేషన్షిప్. జస్ట్ ఇమాజిన్ ఆ 12 ట్రైబ్స్లో ఫస్ట్ ట్రైబ్ రూబెన్ని, హౌ హీ బ్లెస్డ్. లుక్ ఎట్ దట్, గో అండ్ రీడ్ 49th చాప్టర్. ఎలా బ్లెస్ చేశాడు, ఒక్కొక్కరిని ఎలాగ బ్లెస్ చేశాడో యూ సీ దట్. దట్స్ అ మేనిఫెస్టేషన్. యాకోబుని ప్రేమించిన, ఏశావును ద్వేషించిన ఎవరు? మనుషులు కాదు, దేవుడు. యు కెనాట్ అండర్స్టాండ్ దట్ రిలేషన్షిప్. దట్స్ అ సోల్ టై. అన్నోయింగ్లీ డిఫాల్ట్గా వచ్చే నేచర్ అది. సో లాస్ట్కి బెంజమిన్ విడిపించుకోండా అంటే ఇతన్ని కూడా మీరు నా దగ్గర నుంచి తీసేసి చంపేస్తారా అని అడుగుతారు. సో అలాగా బెంజమిన్ని తీసుకొని రావాల్సి వస్తుంది. అప్పుడు బహుగా ఏడ్చిన అని ఉంటుంది యాకోబు, ఎందుకంటే సోల్ డిపార్ట్ అయింది. ఒక పర్సన్ ఇంట్లో నుండి వెళ్ళిపోతే, చనిపోతే ఎవరు ఎక్కువ ఏడుస్తున్నారో నటించేటోళ్ళు కాదు, ఎవరు ఎక్కువ నిజంగా ఏడుస్తున్నారా అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎక్కువగా టై అయ్యి ఉన్నారని అర్థం. సో బెనిఫిషియరీ ఎవరు అనేది ఎలా తెలుస్తుంది. సో వీఆర్ చేంజింగ్ పొజిషన్స్ టుడే. ఆమేన్. యా, నౌ రీడ్ ఇట్ సార్. Verse 2 and 3. From that day, Saul kept David with him and did not let him return home to his family. వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వలేదు ఆయన, వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వలే. సమ్టైమ్స్ మీ ఆఫీస్లలో మిమ్మల్ని వాళ్ళు రిలీవ్ చేయరు. సమ్టైమ్స్ మీరు ఆఫీస్ మారుతున్నా, జాబ్ మారుతున్నా, వద్దొద్దు ప్లీజ్ ప్లీజ్, అవసరమైతే నీకు ఎక్కువ పే చేస్తాం. బికాస్ ద బెనిఫిటెడ్, దే గాట్ బెనిఫిటెడ్ మోర్ దాన్ అదర్స్. ఇతరుల కంటే బెనిఫిట్ వాళ్ళు పొందారు నీ దగ్గర నుంచి, కాబట్టి దే ఆర్ లవింగ్. Verse 3. And Jonathan made a covenant with David. Jonathan, look at that. Someone supposed to come forward. ఈ రిలేషన్షిప్ లో someone supposed to come forward. Yes, Jonathan came forward. Jonathan made a covenant with David. He's a king's family నుండి వచ్చింది. In fact, he is not a king. ఎవరు? Saul. Saul అనేది ఫస్ట్ కింగ్ కాదు ఇజ్రాయేలీలకి. ఈజ్ ఎ కెప్టెన్ అని ఉంటుంది. ఓకే, ఫస్ట్ కింగ్ ఎవరైనా ఇజ్రాయేలీలకు ఉన్నారంటే దట్స్ కింగ్ డేవిడ్. ఈజ్ నాట్ ఏ కింగ్, ఈజ్ ఎ కెప్టెన్ అని ఉంటుంది. ఓకే, ఎందుకంటే ప్రజలు వాళ్ళు ఏంటంటే డిమాండ్ చేస్తారు, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, వాళ్ళ దేశానికి ఉన్నట్టు మాకు కావాలని అడిగితే మీ హృదయానుసారంగా మీరు అడిగారు కాబట్టి సమయాలు ఇష్టపూర్వకంగా చెయ్యరు. సో యూ గో అండ్ రీడ్. ఇంగ్లీష్లో ఉంటుంది ఆ పదం, తెలుగులో అయితే రాజు అని ఉంటుంది, సమ్టైమ్స్ కింగ్స్ అని ఉంటుంది. కానీ బట్ సాల్ని ఇజ్రాయెల్ ట్రూప్స్ మీద కెప్టెన్గా అనాయింట్ చేస్తారు, యాజ్ ఎ నాట్ యాజ్ ఎ కింగ్. ఓకే, ద ఫస్ట్ కింగ్ ఎవరన్నా ఉన్నారంటే దట్స్ డేవిడ్. ఓకే, గో హెడ్. And Jonathan made a covenant with David because he loved him as himself. Jonathan took off the robe he was wearing. Now see that the involvements of the things, elements in the covenant. Okay, now we are studying some deeper realms. Go ahead, sir. Same verse. And Jonathan took off the robe he was wearing. That's the robe. That's the position. That's the mantle. Okay, the robe, the mantle. అతని మీద ఉన్నటువంటి పొజిషన్, ఈల్డింగ్ హిస్ పొజిషన్ టు డేవిడ్. డేవిడ్కి తన పొజిషన్ ఇవ్వడానికి ఫస్ట్ రిజంబలింగ్ ఏం చేస్తున్నాడంటే ఐ లవ్ యూ యాజ్ మై సోల్, సో యు ఆర్ మై సోల్. సో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే అథారిటీ ఎక్స్చేంజ్ అనేది అవుతుంది సోల్లో. ఎందుకంటే మనం చూసేది యాకోబు చరిత్ర, మనం మళ్ళీ ఆల్ నైట్లోకి వెళ్తున్నాం కాబట్టి సో వీఆర్ అబౌట్ టు సీ చేంజింగ్ పొజిషన్స్. నాకు ఒక ప్లేట్ మీల్ ఆఫర్ చేస్తే విత్ మై సోల్ ఐ బ్లెస్ ది అని ఉంటుంది. ఓకే, సీ దట్ స్క్రిప్చర్ వన్స్ బెటర్. జెనసిస్ చాప్టర్ 26 I think, 27. ఇంగ్లీష్లో ఉంటుంది ఆ మాట.
swear to me this day. Yes. And he sware unto him, and he sold his birthright unto Jacob. Then Jacob gave Esau bread and pottage of lentils. Verse 34. Yeah, 27, chapter 27, verse 1 నుంచి చూద్దాం ఇంగ్లీష్లో. verse 2 చదవండి ఒకసారి. And he said, behold, now I am old, I know not the day of my death. Now therefore take, I pray thee, thy weapons, thy quiver and thy bow, and go out to the field and take me some venison, and make me a savory meat such as I love, and bring it to me, that I may eat, that my soul may bless thee before I die. ఎన్నో వచ్చినామండి? Verse 4. అందరు చూడండి. What is blessing? The mantle. We are talking about a position changing. Chapter 27 of Genesis, verse 4. Thank you. And make me savory meat such as I love, and bring it to me, that I may eat, that my soul may bless thee. My soul. It's a blessing of the soul, not the flesh. Okay. Material ఏమో తినేది ఇన్వాల్వ్ అయింది. దట్స్ అ ఫిజికల్ ఫుడ్. జస్ట్ ఇమాజిన్, ఫిజికల్ ఫుడ్, ఫిజికల్ మనీ, ఫిజికల్ గిఫ్ట్స్, ఫిజికల్ మ్యాటర్స్, ఎలిమెంట్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాయో దెన్ ఓన్లీ సోల్ కమ్ అవుట్ అండ్ మేనిఫెస్ట్. నీవు ఆఫీస్లో వర్క్ చేస్తున్నా, ఇంకెక్కడన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే, బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు రావాలన్నా, బెస్ట్ అని వస్తుందని అంటే వాళ్ళు నీకు బెస్ట్ ఫీడింగ్ అనేది చేసి ఉంటేనే నీ యొక్క సోలు ఎక్స్ప్రెషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, ఎవరైనా మనకి గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు ది బెస్ట్ గిఫ్ట్ ఎవరు ఇచ్చారో వాళ్ళతో ఆటోమేటిక్గా టైఅప్ అయిపోతుంటాం. ఎక్కువ కంపెనీ ఎక్కువ ఆఫర్ చేస్తే మనీ, నీ సోల్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. కాబట్టి అప్పటిదాకా ఈ ఐజాక్ దగ్గర ది బెస్ట్ బ్లెస్సింగ్ ఉన్నది ఎప్పుడు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఏం చెప్పాడంటే, నేను తినేది కాదు, నేను రెగ్యులర్ తినేది కాదు, ది బెస్ట్ నాకు నువ్వు ఆఫర్ చేస్తే ది బెస్ట్ నీకు ఇస్తాను నేను. కాబట్టి యూ డూ వన్ థింగ్, నాకు ఫిజికల్ ఇయ్యు, నాకు సంబంధించిన స్పిరిచువల్ మ్యాటర్ ఎక్స్చేంజ్ చేస్తాను నేను. నువ్వు ఫిజికల్ పట్టుకొని రా, నువ్వు వేటాడాలి. ఇంకోటి, రెగ్యులర్గా తెచ్చేటట్టు ఉండొద్దు. నువ్వు వేటాడి పట్టుకొని వస్తే దెన్ ఐ విల్ బ్లెస్ యూ అని అనలే, మై సోల్. సో బ్లెస్సింగ్ ఈజ్ బిలాంగ్స్ టు సోలిష్ రెల్మ్. మీరు డ్రీమ్స్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు మై సిస్టర్, మై బ్రదర్. సమ్టైమ్స్ యూ ఫీల్ లైక్ ఫిజికల్గా ఉన్నప్పుడు నీకు ఆ ఫీలింగ్ ఉంటుంది. స్టేటస్ చెప్తున్నాను, లిజన్. స్టేటస్లో నీ యొక్క ఫిజికల్ డైమెన్షన్లో యు ఆర్ థింకింగ్ దట్ బెటర్ టు డూ దిస్, యు ఆర్ థింకింగ్, దట్స్ యువర్ సోల్. అండ్ సేమ్ రిపీట్స్ ఇన్ యువర్ డ్రీమ్. యూ ఎలా అంటే, నువ్వు ఎవరిని హీల్ చేస్తున్నట్టు నీకు వస్తుంది, నువ్వు ఎవరికి బ్లెస్ చేస్తున్నట్టు, లేదా నువ్వు రిసీవ్ చేసుకున్నట్టు నీకు వస్తుంది. వాట్ ఎవర్ మేబీ, ఇట్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద సోల్. సోల్ ఎక్స్చేంజ్ చేస్తా. ఫిజికల్ బాడీ దిస్ ఈజ్ నథింగ్ యాక్చువల్లీ. దిస్ బాడీ అనేది ఇట్స్ అ సూట్ ఓవర్ యువర్ సోల్ ఆర్ స్పిరిట్. అందుకని మొన్న అయినది మట్టికి చేరిందనుకో, డూ నాట్ వర్రీ అబౌట్ దిస్ బాడీ. దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ ఇన్ ద సెన్స్, ఈ బాడీకి అసలు దేనికి అసలు ఏం సంబంధం. ఈ బాడీ జస్ట్ ఏ ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ యువర్ సోల్, యువర్ స్పిరిట్. నీవి ఉన్నావు ఇక్కడ అని చెప్పడానికి నీకు బాడీ ఒకటి ఇచ్చారు. నీ బాడీ కనపడకుండా నీ పైన ఎలాగైతే వస్త్రములు వేసుకున్నావో, నీ స్పిరిట్ సోల్ కనపడకోకుండా అది భూమి మీద ఉందని ఒక ఎవిడెన్స్ పూర్వకంగా ఈ బాడీని దేవుడు నీకు అనుగ్రహించాడు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. Oh God. So my soul, look at that. Look, verse 4 please. That I may eat. So the best food ఎప్పుడైతే మనం ఆఫర్ చేస్తామో, ది బెస్ట్ మీల్ ఎప్పుడైతే ఆఫర్ చేస్తామో, ది బెస్ట్ గిఫ్ట్స్ ఎప్పుడైతే ఇస్తామో, అదర్ సోల్స్, ద బ్లెస్డ్ సోల్, ఐజాక్ సోల్, ద బ్లెస్డ్ సోల్, బట్ హీ రిజర్వ్డ్ దట్ బ్లెస్సింగ్ అంటిల్ హీ రిసీవ్స్ ద బెస్ట్ ఫుడ్. So most of the pastors are deceiving us. Simply, they are hiding their original secret or
దట్ బాక్స్, అలాబాస్టర్ బాక్స్ లాంటిది అది. దే ఆర్ స్టోరింగ్ ఎట్ హోమ్స్, దే ఆర్ నాట్ బ్రింగింగ్ అవుట్ ఎట్ ఆల్. అందుకనే ది బ్లెస్సింగ్ అనేది రావాలంటే దట్ మూమెంట్ ఆ సోల్ బ్లెస్ చేయాలని ఫీల్ అయినప్పుడు ఐజాక్ చూసి నాకు బ్లెస్ చేయాలని అనిపిస్తుంది, బట్ నా దగ్గరికి వచ్చే ఫిజికల్ మెటీరియల్ రావట్లేదు. సో దట్ ఐ కెనాట్ బ్లెస్ సమ్వన్ వితౌట్ ఇన్వాల్వింగ్ ఎ కవనెంట్. ఏ ఫిజికల్ ఎవిడెన్స్ అనేది, మ్యాంటిల్ అనేది, ఫుడ్ అనేది లేకపోతే ఐ కెనాట్ బ్లెస్. ఒకరోజు ఇలాగే ఒక దైవజనుడు రోజు ఆ దారి గుండా వెళ్తూ ఉంటే ఒక స్త్రీ చూసింది షూనేమిరాలో. అయ్యో, ఈ దైవజనుడు వచ్చిపోతున్నాడే, ఇతనికి నేను ఏదైనా చేస్తానని అప్పర్ రూమ్ ఒకటి కట్టి పెట్టింది. అందులో ఒక బల్ల, అందులో ఒక ద్వీపము, ఒక మంచము, ఒక కుర్చీ వేసి అతనికి ఇచ్చింది. అతను వస్తూ పోతూ ఉన్నప్పుడు ఆ రూమ్లో పడుకొని పోతున్నప్పుడు దట్స్ అప్పర్ స్టాండర్డ్ లైఫ్. ఆయన ఎప్పుడు అనాయింటెడ్ పర్సన్ని హై ప్లేస్లో పెడుతూ ఉండేది ఆ స్త్రీ. సో ఎప్పుడు వచ్చినా దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ షుడ్ రెస్ట్ అప్ ఆన్ మై హెడ్, హిజ్ అనాయింటింగ్, హిజ్ మ్యాంటిల్ ఎప్పుడు నా ఇంటి మీద ఉండాలి, నా నెత్తి మీద ఉండాలని చెప్పి వచ్చిన ప్రతిసారి ఆ మనిషిని హానర్ చేయడం మొదలుపెట్టింది. వన్ ఫైన్ డే దిస్ గ్రేస్ ప్రాఫెట్ నెవర్ న్యూ దట్ షీ ఈస్ బ్యారన్. ఆమె బ్యారన్ అన్న సంగతి అతను నాకు ఇన్ఫర్మేషనే లేదు, బట్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రాఫిట్. వాట్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ దిస్? ఫుడ్ తింటున్నాడు, పడుకుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు, బట్ నెవర్ న్యూ. సో పిల్లలు లేరన్న సంగతి కూడా తెలియదు దిస్ మ్యాన్కి. ఫైన్ డే ఆయన భోజనం చేసి అంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. యూ గో అండ్ రీడ్ దట్. ఆఫ్టర్ అతను సోల్ బాగా ఫీల్ అయినాక ఐ ఫీల్ లైక్ బ్లెస్సింగ్ దిస్ డాటర్. ఇది ఇల్లు కట్టించినాక, బెడ్ ఇచ్చినాక, ల్యాంప్ ఇచ్చిన తర్వాత, స్టూల్ ఇచ్చిన తర్వాత, అన్నీ ఇచ్చినా కానీ హీ నెవర్ ఫెల్ట్ దాట్. ఆఫ్టర్ వన్ డే ఒక మీల్ టచ్ అయింది, అంతే. ఒక్క మీల్ టచ్ అయింది, మమ్రే వృక్షం కింద ఎప్పుడు రాని 25 సంవత్సరాల బ్లెస్సింగ్ వచ్చేసింది. దట్స్ ద సోల్ బ్లెస్సింగ్. దట్స్ ఆఫరింగ్, పవర్ ఆఫ్ ఆఫరింగ్. అది దట్స్ పవర్ ఆఫ్ ఆఫరింగ్. అతని సోల్ని పుష్ చేస్తుంది బయటికి. ఓకే, నౌ లిజన్. దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ తర్వాత గెహాజీని పిలిచి ఈ స్త్రీకి ఏం కావాలని అన్నీ తెలుసుకుంటాడు. ఈ కేమ్ టు నో. అది తప్పు కాదు. prophetic law. Know this as a prophet, as a man of God, as a church member, as a leader. నీ ఎక్స్టెన్షన్ నీ దగ్గర కింద పని చేసేవాళ్ళు సేమ్ గ్రేస్ వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇట్ బికమ్స్ ఎ ప్రొఫెసీ. నో యు మస్ట్ లిసన్. ప్రొఫెసీ అనేది అంటే నువ్వు కుక్ చేయాలనుకుంటావు. ప్రొఫెసీ అనేది నీకు తెలియకపోతే ఇక తెలియదు, అది ప్రాఫెసీ కాదనుకుంటావు. కానీ నీ ఇంటి చుట్టూ ఉన్న ప్రతి ఎలిమెంట్, ప్రతి ఇన్స్ట్రుమెంటు, ప్రతి రాయ, ప్రతి చెట్టు కూడా నీ గ్రేస్ మీద ఆధారపడి ఉంటాయి. ప్రతిది కూడా నీ ఇంట్లో వస్తువు. సో ఆ వస్తువు నీతో మాట్లాడినప్పుడు నీకు అది గుర్తు చేస్తుంది. నీ అసిస్టెంట్గా నేను నీకు గుర్తు చేస్తున్నాను, అది ప్రొఫెసీ నీకు కుక్ చేసి ఇస్తుంది. సో నువ్వు అది ప్రొనౌన్స్ చేయాలి. ఓకే, ఎస్. సమ్టైమ్స్ నీ వెహికల్ మాట్లాడుతుంది గాడిదలాగా. బిలాముతో ఏం మాట్లాడింది? గాడిద కాదు అక్కడ మాట్లాడింది, ప్రాఫెటిక్ ఇన్ఫర్మేషన్ అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. డోంట్ యు నో దట్ ఎదురుగా ఒక ఏంజల్ ఉన్న సంగతి నీకు తెలీదా? యు సీ, వన్స్ ఎప్పుడైతే ఈ యొక్క కావనెంట్ ఇన్వాల్వ్ అవుతుందో, సో దట్ మై సోల్ విల్ బ్లెస్ ది. దట్స్ అ సోలిష్ రెల్మ్. ఈ బ్లెస్సింగ్ అనేది సోలిష్ రెల్మ్కి సంబంధించింది. వన్స్ యూ వర్క్, మేము యాజ్ ఎ ఫ్యామిలీ, యాజ్ ఎ పాస్టర్గా నేను మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేసేటప్పుడు, ద మూమెంట్ వి స్టార్ట్ ప్రేయింగ్, God brings a personality before us so that we see this person. According to scripture, Hebrews chapter 13, we see the accountability and we see this person, Lord, according to our soul, we bless this person and we lay our hands in the spirit so that you will get dreams, a project, a company, a vision. You think that నేను నా సొంతంగా ఐడియా వచ్చింది అనుకుంటా. నో, మై సోల్ టైడ్ అప్ బికాజ్ ఐ రిసీవ్డ్ యువర్ టైట్స్, యువర్ ఆఫరింగ్స్. దట్స్ అ కవెనెంట్.
ఆ కావనెంట్ నాతో ముడిపెట్టుకొని పెనవేసుకొని పోయింది యోనతాన్ యొక్క సోలు దావీదు యొక్క సోల్ తోటి. సో దట్ చర్చ్ మెంబర్స్ యొక్క గుడ్ ఆఫరింగ్స్తో గుడ్ ఆఫర్ చేసిన వర్క్ అంతటిని బేస్ చేసుకొని అతని సోల్ ఓవర్వెల్మ్ జాయ్ అయిపోయి లెట్ మీ బ్లెస్, అతని ప్రేయర్ చేయాలని ఉండదు మ్యాన్ ఆఫ్ గాడ్కి. మేము విత్ ఎక్స్పీరియన్స్ చెబుతున్నాను నేను. అతను ప్రేయర్ చేయాలని అనిపించదు అసలు. సమ్ టైమ్స్, నాట్ ఆల్ ద టైమ్స్, బట్ ఒక టైంలో గాడ్ టెల్స్ హిమ్, ఫోర్సెస్ హిమ్ టు pray for the church members. You bless this daughter, you bless this man అని చెప్పి ప్రాంప్టింగ్స్ వచ్చినప్పుడు ఈ ఫీల్ లైక్ ప్రేయింగ్. తనకెన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ మించి ఈ థాట్ ఎక్కువ బయటకు వస్తుంటుంది. సో బ్లెస్ దట్ మ్యాన్, బ్లెస్ దట్ యంగ్ మ్యాన్, యంగ్ గర్ల్, ప్లీజ్ లే హ్యాండ్స్ అపాన్ దట్ డాటర్ అండ్ యూ సీ ద మేనిఫెస్టేషన్. ఆ గ్యాప్ని దేవుడు ఫిల్ చేసినప్పుడు అగైన్ నెక్స్ట్ డే నీకు వచ్చే ప్రతి గుడ్ థాట్ కూడా నీవు ఒక ఆఫర్ చేసావు కాబట్టి దాని మ్యాన్ ఆఫ్ గాడ్ని దేవుడు ప్రాంప్ట్ చేసి బయటికి తీసుకొచ్చి తన సోల్తో ప్రేయర్ చేయగానే గుడ్ థింగ్స్ నీ చుట్టూ అన్ని కూడా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. దట్స్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద సోల్ టై. Go ahead. Yeah, go back to Samuel. We're supposed to close. I feel like a 15 minutes, 10 minutes, but it's going. అందరు చూడాలి. First Samuel chapter 18 verse 4. The performance of the spirit, the performance of the soul, and the promptings into your soul, into your spirit. Now listen this, very very important. Yielding your position. Look at that, the mantle. అతని మీద ఉన్నట్టు ఒక దుప్పటి తీసి ఏం చేశాడు ఇతను? verse 3 verse 4. Yes. And Jonathan stripped himself of the robe that was upon him, which means no longer me that lives in my body, it's David. నాలో నివసిస్తున్నది నేను కాదు, ఇక మీదట నివసించేది దావీదు. నాలో నివసిస్తున్నది ఇక మీదట నేను కాదు, క్రీస్తు నా యందు నివసి. That's the covenant. Go ahead. And gave it to David and his garments. That's the co-mingling the souls, co-mingling lives. Mingle అయిపోయినాయి అవి. With what? Substance ఏంటి చెప్పాలి? ఫిజికల్ సబ్స్టాన్స్. బట్ ఐజాక్ బ్లెస్ చేసినప్పుడు ఫిజికల్ ఫుడ్ సబ్స్టాన్స్. బర్త్ రైట్ ఎక్స్చేంజ్ అయినప్పుడు ఫిజికల్. సో సోల్ ఇస్ రెల్మ్ ఆపరేట్ అయ్యే ఒకే ఒక ఏరియా కవెనెంట్స్. ఫుడ్, మెటీరియల్, గిఫ్ట్స్, కార్స్, బైక్స్, ఎనీథింగ్. బట్ వీళ్ళ టైంలో అతను చేసిన వ్యక్తి ఈయన ఏమేం చేశాడు? ఫస్ట్ థింగ్ ఏం చేశాడు? దుప్పటి తీసి ఇచ్చాడు. The garments, even his sword. ఈ మాట ఎక్కడ ఉంటుంది? ద ఆర్మర్ ఆఫ్ గాడ్ లో సోర్డ్ అనే పదం ఉంటుంది, తెలుసు కదా, అక్కడ ఉంటుంది, రాసి ఉంటుంది. దట్స్ అ సోర్డ్, ఇట్స్ అ ప్రొటెక్షన్, ఇట్స్ అ రెడీ టు ఫైట్. His bow and his belt. అతని విల్లు ప్లస్ బెల్ట్, విచ్ మీన్స్ ఇట్స్ అ కవెనెంట్. విల్లు చూడండి, మీరు ఉంటుంది విల్లు, మీరు చదవని తర్వాత బికాస్ ఆఫ్ టైం. అండ్ సోర్డ్ అండ్ మ్యాంటిల్, దట్స్ అ గార్మెంట్, అండ్ ద బెల్ట్ విచ్ మీన్స్ రైచియస్నెస్, నీతి అనేటటువంటి మైమరు. అతనికి ఒక రైచియస్నెస్ అని ఒక బెల్ట్ అతనికి ఇస్తాను, నడికట్టుని అతనికి బెల్ట్గా ఇచ్చా. విచ్ మీన్స్ ఐఎమ్ టైడ్ అప్ విత్ యువర్ సోల్, ఐఎమ్ డిపెండింగ్ ఆన్ యూ. We became one soul. That's the evidence. As long as the material stays on the ground, even in your house, sometimes మన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చినాయి, మన ఇంట్లో సామాన్లు వాళ్ళు ఇచ్చినే ఉంటాయి గిఫ్ట్స్ జనరల్గా. అవన్నీ కూడా రిజంబుల్ చేస్తుంటాయి, రిప్రజెంట్ చేస్తుంటాయి నువ్వు ఎవరితో టైఅప్ అయి ఉన్నావని. సో ఆ టైఅప్ అయిన ప్రతిసారి, గిఫ్ట్ చూసిన ప్రతిసారి, లేదంటే ఆ రివార్డ్ చూసిన ప్రతి ఆ యొక్క స్పోర్ట్స్లో ఆడితే తర్వాత ఏమి సార్ దాన్ని ఏమంటారు లాస్ట్లో? మెడల్స్, ట్రోఫీ, ఇలాంటివన్నీ కూడా మనం అలమారలో పెట్టుకొని చేస్తుంటాం రిప్రజెంట్. ఇది ఆ రోజు యూ గో బ్యాక్ టు ద డే, ఆ డేకి వెళ్ళిపోయి ఆ రోజు ఇట్లా జరిగింది, ఈ రోజు ఇట్లా జరిగిందని మీ సోల్ ట్రావెల్ చేసింది. ఒక 10 years వెనక్కి వెళ్ళిపోయింది, ఒక 5 years వెనక్కిపోయి ఆడ జరిగిన స్టోరీ ఇప్పుడు జరిగినట్టే చెప్పేస్తాం. వీళ్ళని వింటున్న వాళ్ళని కూడా అదే ట్రాన్స్లోకి తీసుకుపోతాం.
ఇష్టం లేదనుకో, వద్దులే నాన్న నీ స్టోరీని సొల్లు ఆపే అని అంటాము జనరల్గా. బట్ లిజన్ టు దెమ్. వన్స్ యు ఆర్ లిజనింగ్, యు ఆర్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ దేర్ సోల్. వాళ్ళ నీ సోల్ని ఎత్తుకొని పోయి అక్కడ కూర్చోబెడతాది. అలాంటి ఇన్సిడెంట్స్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నీకు రిలేటెడ్ అయి ఉన్న పర్సన్ ఎవరైతే వింటున్నారో, మా ఊర్లో కూడా ఒకసారి ఇట్లా జరిగింది తెలుసా, అగైన్ ఈ గాట్ ట్రిగ్గర్డ్. ఓకే, సో ఒక్కొక్కసారి ఇక్కడ ఉంటుంది ఎక్లేసియాస్టిస్లో ఒక మాట ఉంటుంది 7th చాప్టర్లో, పూర్వదినములనే బాగున్నాయి అని అంటే అది జ్ఞానమైనటువంటి అంశము కాదు, జ్ఞానంతో కూడిన మాట కాదు అది. విచ్ మీన్స్ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ పార్ట్? Oh my God, I feel like closing. Chapter 7 ఉంటుంది ఎక్లేసియాస్టిస్లో. మునుపటి దినములే బాగున్నాయని అనేవాడు జ్ఞానహీనుడు వాడు, బుద్ధి లేనివాడు ఆ మాటలు మాట్లాడు. విచ్ మీన్స్ వన్స్ యు ఆర్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు యువర్ పాస్ట్, దోస్ డేస్ ఆర్ గుడ్ అంటే ఓకే, దొరికిందా? Ecclesiastes chapter 7 verse 10. Say not thou. Say not. అసలు నువ్వు చెప్పనవద్దు, అసలు నువ్వు అననే వద్దు. ఏమని? What is the cause that the former days were better than these? ఈ రోజుల కంటే ఫార్మర్ డేస్, ఇంతకు ముందున్న డేసే చాలా బాగున్నాయి అని నువ్వు పొరపాటున కూడా అనొద్దు. వాట్ కైండ్ ఆఫ్ కమాండ్మెంట్ ఈస్ దిస్? దాంట్లో ఏమి ఇమిడి ఉందో లెట్స్ సీ. లెట్ మీ బ్రేక్ ద షెల్ వన్స్ అగైన్. Say not thou. అసలు చెప్పనే వద్దు. Don't say at all that the former days are better than these. ఈ రోజుల కంటే ఆ రోజులే చాలా బాగున్నాయి అని పొరపాటును కూడా అనొద్దు. ఎందుకు అనొద్దు? For thou does not enquire wisely concerning this. దీని విషయమే నువ్వు వైజ్ గా దీన్ని కన్సర్న్ చేయలేదు. Which means, listen, the moment soul వెనక్కి వెళ్ళి టు అండ్ ఫ్రో అవుతున్నప్పుడు దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. నువ్వు వెళ్ళి గుర్తు తెచ్చుకొని అన్ని చేసినాక ఫైనల్ అనాల్సిన వాడు ఏంటంటే ఆపోజిట్ టు దాట్. దానికి ఆపోజిట్ ఏమనాలంటే ఆ రోజుల కంటే ఈ రోజులే బాగున్నాయి అనే పదం పొరపాటును కూడా రాదు మనకి. పొరపాటును కూడా, ఎందుకంటే వైజ్లీ ఎంక్వైరీ చేయలేదు నువ్వు. ఎందుకంటే ద మూమెంట్ యు సే, లిజన్ కేర్ఫుల్లీ, ద మూమెంట్ యు సే ఈ రోజుల కంటే ఆ రోజులే బాగున్నాయి అని నువ్వు ఏ రోజైతే అంటావో, విచ్ మీన్స్ ఆ రోజు పర్టికులర్ డేస్, పర్టికులర్ ఇయర్, పర్టికులర్ మంత్ అన్నావు కదా, అక్కడి నుంచి ఈ రోజు వరకు సంపాదించుకున్నదంతా కూడా జ్ఞానం అవ్వచ్చు, సంపద అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, సజీవంగా ఉన్న ఏదైనా అవ్వచ్చు. లిజన్ మై సిస్టర్, మై బ్రదర్, డోంట్ మిస్ దిస్. ఎనీథింగ్ దట్ యూ కన్క్వైర్డ్ ఇన్ బిట్వీన్ ద మూమెంట్ యూ సే ఆ డేస్ బాగున్నాయని నువ్వు వైజ్గా ఎంక్వైరీ చేయనప్పుడు ఈ రోజు వరకు నువ్వు సంపాదించిన నాలెడ్జ్ అంతా నల్లిఫై అయిపోయి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటుంది. నో యూ మస్ట్ లిజన్ దిస్. దట్స్ అ సోలిష్ ప్రాబ్లం. ఈ రోజు వరకు కారు సంపాదించుకున్నావు కదా, ప్లీజ్ మెటీరియల్ విల్ స్టే బ్యాక్, అలాగే ఉంటాయి, బట్ మేనేజ్మెంట్ మిస్ అవుతుంది. ఈ గ్యాప్లో నువ్వు అక్వైర్ చేసిన ప్రతి నాలెడ్జ్ కూడా నల్లిఫై అయిపోతుంది, ఎందుకంటే నువ్వు వైజ్గా ఎంక్వైరీ చేయలేదు. ఈ రోజు వరకు నువ్వు సంపాదించిన డబ్బు అంత ఉంది కదా, ఆ డబ్బు అలాగే ఉంటుంది, దాన్ని మేనేజ్ చేసే విషయంలో అది వెళ్ళిపోతుంది. ఎందుకు పోతుంది అంటే నువ్వు ఏ రోజైతే బాగుందన్నావో ఆ రోజు ఈ డబ్బు లేదు కాబట్టి ఈ డబ్బు అక్కడ చెల్లదు. ఈ దినముల కంటే మునుపటి దినములో ఏలా క్షేమకరములు అని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. ఈ ప్రశ్న వేయుట చెప్పాలి, జ్ఞానయుక్తము కాదు. లుక్ ఎట్ దట్. అంత డిస్మాంటిల్ అయిపోయింది విజ్డమ్, నాలెడ్జ్, క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్, భర్త, భార్య, పిల్లలు, పీస్, ఎవ్రీథింగ్. ఇవన్నీ కూడా ఈ గ్యాప్లో నువ్వు సంపాదించావు. Those are the better days. The moment you say you are about to lose your wisdom, your knowledge, your power, authority over that. ఈ 10 years గ్యాప్లో నువ్వు ఎంతో సంపాదించావు. కమాండ్, ఆ ఒక్క కమాండ్ ఎలా పోయింది తెలుసా? ఆ అథారిటీ, ఆ ఓనర్షిప్ ఎలా పోయింది? జస్ట్ సేయింగ్ ఏ వర్డ్. తెలుగులో బాగుంది కదా, చదవండి.
ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములు అని అడగవద్దు అవి చాలా బాగున్నాయి. ఆ డేస్ అవి చాలా క్షేమంగా ఉన్నాయి, హ్యాపీగా ఉండేటలో బాగుంది. జనరల్ గానే అంటాం మనం, ఇన్ జనరల్ గానే మాట అది. ఆ డేస్ బాగున్నాయి, అప్పుడు బాగుండేది, మనకు తెలియకుండా అనేస్తాం. బై డిఫాల్ట్ that's not your soul, బట్ ఆ సోల్ మీ ఫాదర్ దా, ఆ సోల్ మీ ఫ్రెండ్ దా. ఆ సోల్ ఎవరిని బేస్ చేసుకుని నువ్వు వెనక్కి వెళ్ళి అవి బాగున్నాయి అంటే నువ్వు ఆ రోజు బాగలేవు. లిజన్ ఫోకస్. ఆ రోజు నీ పరిస్థితి బాగలేదు. ఆ రోజు ఏం పోగొట్టుకున్నావు అంటే ఒక స్నేహితుని పోగొట్టుకున్నావు, ఒక స్నేహితురాలను పోగొట్టుకున్నావు, ఒక ఫ్రెండ్ని పోగొట్టుకున్నావు, మీ మమ్మీ మీ డాడీ ఆ రిలేషన్షిప్స్ అన్నీ కూడా పోగొట్టుకున్నావు. అవన్నీ బెటర్ అని చెబుతున్నంటే అవి లేవు కాబట్టి బెటరు, కానీ అవి లేవు కాబట్టే ఈరోజు నువ్వు ఇంకా బెటర్గా ఉన్న పదం నువ్వు మాట్లాడలేదు. ఆర్మర్ ఆఫ్ గాడ్. Because they are not here, you are safe and secured and preserved and protected highly, very high. వాళ్ళు ఉండుంటే నీ పరిస్థితి భయానకంగా ఉండేది. God knows everything. Clap hands. God knows everything. God knows everything. He knows everything about your soul. He cares for you. He cares for you. తెలుగులో ఒకసారి చదవండి, మరొకసారి అందరు చూడండి. ఎక్లేషియాస్టిస్ 7:10. ఈ దినముల కంటే లుక్ ఎట్ దట్స్ a wise enquiry. నెవర్ సే వైజ్ పీపుల్ ముందు డెఫినెట్గా ఈ పదాలు మనం మాట్లాడకూడదు. గుడ్ సార్. ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములు. సో ద డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అంతా కూడా డిమాలిష్ అయిపోయింది బై సేయింగ్ వన్ వర్డ్. అవి ఎలా క్షేమకరములని నువ్వు పొరపాటును కూడా అడగొద్దు. ఆ దినాలు ఎంత బాగున్నాయి కదా అంటే అవును, రొట్టెలు, చికెన్, మటన్, ఎవ్రీథింగ్, ప్రతిదీ విల్ గో బ్యాక్ టు ద విలేజ్ మెంటాలిటీ. ద మూమెంట్ దాన్ని నువ్వు ఎప్పుడైతే దాంతో పనేసుకొని పోతావో అక్కడ ఏమేమి ఉన్నాయి? ఒక దుప్పటి, ఒక విల్లు, ఒక కత్తి, లాస్ట్ ఒక బెల్ట్. దోస్ ఆర్ ద మెటీరియల్ రిప్రజెంటింగ్ ఇన్ యువర్ సోల్. అవి మెటీరియల్ రిప్రజెంట్ చేస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ యూ సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం, యూ సీ ద ఫుడ్ ఇన్వాల్వ్డ్. అబ్రహాంకి ఇసాకు వచ్చినప్పుడు ఫుడ్ ఇన్వాల్వ్డ్, ఇసాకుకి వచ్చినప్పుడు బ్లెస్సింగ్, ఫుడ్ ఇన్వాల్వ్డ్. అండ్ యాకోబు దగ్గరకు వచ్చిన ఫుడ్ ఇన్వాల్వ్డ్. యోసేపు, యాకోబు చనిపోయడం ఫుడ్ మెటీరియల్ సంథింగ్. అదే యాకోబు నేను మిమ్మల్ని బ్లెస్ చేయనట్టు ఒక చెయ్యి తొడ కింద పెట్టు. సమ్హౌ యూ హ్యావ్ టు పుట్ సమ్ ఎవిడెన్స్, ఫిజికల్ ఎవిడెన్స్. ఏదో ఒక మెటీరియల్ మన ఇంట్లో ఉంటుంది, ఒక దీపమో లాంతరో ఇంకొకటి. ఇట్స్ రిప్రజెంటింగ్ ద సోల్ ఆఫ్ దట్ పర్సన్. సో ఇట్స్ డామినేట్స్, ఇట్స్ రూలింగ్. బెటర్ పర్ఫార్మెన్స్ సోల్కి ఇవ్వదు. ద మూమెంట్ యూ ప్రే, నేను తమ్ముందు ఒకసారి చెప్పాను, పాత వస్తువులన్నీ తీసేసేయండి, గుర్తుందా? చాలా మంది మన చర్చిలో అందరూ అమ్మేశారు కూడా, మొత్తం తీసిపోయి మురికాలలో ఎత్తి పడేశారు. కొన్ని అయితే మెటీరియల్. ఎవ్రీ ఇయర్ ఎండింగ్ యూ డూ వన్ థింగ్. వెనెవర్ యూ నీడ్ ఎ రీఫ్రెష్, ద ఫ్రెష్ క్లౌడ్, ద ఫ్రెష్ విండ్, గో అండ్ క్లీన్ యువర్ హౌస్. క్రిస్మస్ టైంలో ఊర్లలో అలాగే చేస్తారు. అప్పుడు ఏం చేసేది తెలుసా చెప్పరా? ఇళ్ళకి ముగ్గులేసి గోడలకి మట్టి పేడ అన్నీ తీసుకొచ్చి అలికేసి, ఆ రోజులు ఎంత బాగున్నాయి కదా. అది బై డిఫాల్ట్ that's not your soul. That's what I'm telling you. That's not your soul. You're covenanted with that మట్టి, ముగ్గు, గమాల, పొయ్యి. అప్పట్లో ఎదురు చూసేవారు క్రిస్మస్ టైంలో, మాకు వస్తుందా, మా చెల్లి వస్తుందా అని. క్రిస్మస్ రోజు ఎదురు చూసి, క్రిస్మస్ రోజు వస్తారేమో, ఒకరోజు ముందు వస్తారేమో, అన్ని రెడీ చేసుకుని వీళ్ళు కూర్చునేది ఆ పొయ్యి దగ్గర. అరిసెలేసి, గర్రెలేసి, అయ్యేసి, అవన్నీ బాగుండేది. గుర్తు తెచ్చుకో, బట్ నెవర్ సే those are the good days. Excuse me, I have made a note on that verse. Compare but question not. కంపేర్ చేసుకో బట్ క్వశ్చన్ నాట్. వండర్ఫుల్ అండర్స్టాండింగ్. గరిజెలు వేసేవాళ్ళు, మురుకులు వేసేవారు. నైట్ కూర్చొని 12 గంటల దాకా ఆ పొయ్యి దగ్గర ల్యాంప్ పెట్టుకొని, లాంతర పెట్టుకొని, ముచ్చెట్లు పెట్టుకుంటూ, చలికి దుప్పటి కప్పి, జలేర్చి
ఓకే, ఆ రోజుకే బాగుంది లేని పరిస్థితి. పాత క్రిస్మస్ పాత క్రిస్మస్ బాగుంది, కొత్త క్రిస్మస్ వాట్ ఈస్ అంటే న్యూ ఏమి లేదని ఎప్పుడు అనిపిస్తుంది అంటే వెన్ యూ కంపేర్ విత్ ఆల్ థింగ్స్, వెన్ యూ సే దీస్ ఆర్ నాట్ గుడ్ డేస్, ద మూమెంట్ యూ సే దిస్ ఈస్ నాట్ గుడ్ డే, ఇట్ బికమ్స్ ఎ బ్యాడ్ డే. యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. అవునంటే అవును అనాలి, కాదంటే అన్ని క్రిస్మస్ల కంటే ఈ క్రిస్మస్ ఈ ఇయర్ బలంగా ఘనంగా జరుగుతుంది. ఆమేన్. సింపుల్. దట్స్ వైస్ థింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ సేయింగ్, హౌ యూ సే, హౌ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. దట్స్ ఇనఫ్. Nothing can take over you. Let that's what we are breaking the covenants today. Amen. Let's go back to Jonathan. I'm close. Belt involve అయింది, sword involve అయింది, and bow involve అయింది, and mantle, the garments involve అయింది. One powerful day బైబిల్లో అత్యంత భయానకమైన ఒక అంశము చాప్టర్ 37 అనుకుంటా జెనసిస్లో యూదా గురించి రాస్తారు. తామారు దగ్గరికి పోయి ఎవిడెన్స్ ఇస్తాడు. అవునా లేదా? కర్ర ఇస్తాడా లేదా? కర్ర ఇస్తాడు. తామారు ఎవరు? వాళ్ళ కోడలు. మై గాడ్. ఆ తర్వాత తను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత మరి ఏమయ్యా, ఒకవేళ పొరపాటున తప్పు చేసిందేమో అని చెప్పి ఒక రిపోర్ట్ వస్తే అతన్ని ఎవరో శిక్షించాలన్న ఒక టాపిక్ లాగా వస్తే అప్పుడు ఒక మాట అంటారు, ఈ కర్ర ఎవరిదో ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఆ దుప్పటి సంథింగ్ ఇన్వాల్వ్ అవుతుంది. దట్స్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద అప్కమింగ్ బేబీ. దట్స్ ఎవిడెన్స్. ప్రతిసారి ఆ మార్కెట్ ప్లేస్లో జరిగే సిన్కి ఒక ఉంగరము, ఒక ఫోను, ఒక మెటీరియల్ ఏదో ఒకటి ఆఫర్ చేస్తారు. ఆ ఆఫర్స్కి పడిపోయేంత డౌన్ గ్రేడెడ్ అండర్స్టాండింగ్లో ఉండకూడదు మన చర్చ్. అండ్ లేదు కూడా ఈ రోజు వరకే, అది ఇంకా అప్గ్రేడ్ అవును గాక. దట్స్ మై ఎవిడెన్స్, దట్స్ మై అబ్జర్వేషన్. మన చిల్డ్రన్లు బిస్కెట్లకు పడిపోయేంత స్టాండర్డ్ కాదు. యూ కెనాట్ బై మై చిల్డ్రన్, యూ కెనాట్ బై, యూ కెనాట్ ఆఫర్. వాళ్ళు అమ్ముడు పోయే స్థాయికి నీ దగ్గర అంత ఆస్తి లేదు. బికాస్ అవర్ క్యారెక్టర్ ఈజ్ బెటర్ దాన్ ఎవ్రీ మెటీరియల్. సో దట్స్ ద కవెనెంట్ మనం బ్రేక్ చేస్తున్నాయి. సో వన్ డే ఇంకొక ఇన్సిడెంట్ నేను చెప్పి ముగిస్తాను. వన్ పవర్ఫుల్ డే రేచెల్ తను ఇంటి నుండి వస్తూ ఏం పట్టుకొచ్చింది? ఒక ఐడల్, ఒక బొమ్మ పట్టుకొని వచ్చింది. వాళ్ళ నాన్నగారు వచ్చి నా గృహ దేవతను, నా ఇంటి దేవతను నువ్వు ఎలాగా తీసుకొని వస్తా అంటే అప్పుడు అతను ఒక ప్రామిస్ చేస్తాడు. అతను ఏమంటాడంటే, పొరపాటున నా ఇంట్లో అది నీకు దొరికితే లాభాను, అది నా ఇంట్లో దొరికితే అని ఒక ప్రామిస్ చేస్తాడు. అయితే అది దొరకదు. సో షీ సెడ్ సంథింగ్. అమ్మాయి ఆ మాట చెప్పగానే ఆ గుడారంలో నుంచి సెర్చ్ చేయరు అందులో. సో ఫైనల్గా దాని మీద కూర్చొని ఉంటుంది ఆ అమ్మాయి. ఆ యొక్క గృహదేవతను ఇవ్వరు. రైట్ ఆన్ దట్ వన్? సో షీ ఈస్ బ్రింగింగ్ సమ్ మెటీరియల్ ఫ్రమ్ ద ఫాదర్స్ హౌస్, బట్ దట్ థింగ్ ఈ ఆడంకి తెలియదు. నువ్వు ఫ్రూట్స్ పట్టుకొచ్చావు కానీ నీ హస్బెండ్కి చెప్పలేదు. ఇంట్లో నీ గృహదేవతను పట్టుకొచ్చావు కానీ నీ హస్బెండ్కి నువ్వు చెప్పలేదు. యు బ్రాట్ సంథింగ్ ఇన్ టు మై హౌస్ బట్ యూ నెవర్ అక్నాలెడ్జ్ దట్. అసలు ఆ విషయం నాకు చెప్పలేదు నువ్వు. సో యు ఆర్ అబౌట్ టు బ్రింగ్ సమ్ కర్సెస్ బికాస్ ఆఫ్ సమ్ సోల్ టైడ్ అప్ విత్ దట్ మెటీరియల్. అసలు యాకోబు దగ్గరికి అంత రాత్రి ఈ లాభాన్ని ఎందుకు పరిగెత్తుకుని వచ్చాడు చెప్పండి? లాస్ట్కి నా గృహదేవత ఎక్కడ? నువ్వు నీ పిల్లల్ని, నీ భార్యను నువ్వు పట్టుకోకపోతే నా కూతురు పోతే పోయిందిలే, నో ప్రాబ్లం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు నీతోటే ఉండాలి. బట్ నా గృహదేవతని, దట్ సోల్ నాకు టై అయ్యి ఉన్న ఆ బ్లెస్సింగ్ నువ్వు ఎట్లా పట్టుకొని పోతావు? రిచువల్స్ అవన్నీ కూడా. సో మెటీరియల్ రిప్రజెంటింగ్ ఎ పర్సన్ సోల్, DNA. Shall we break that curse? Yes. Yeah. My God. ఇదే శామ్యూయల్ ఇంకొక మాట చూపిస్తాను. Let me close. Verse chapter 20.
సౌలు దావీదుని చంపాలి అని అనుకున్నప్పుడు యోనతాను ఒక మాట అంటాడు దావీదుతో. 2వ వచనం చూద్దాం, అది 3వ వచనం చూద్దాం. యోనతానితో దావీదు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. లిజన్, ద కవెనెంట్స్ ఎలా ఇన్వాల్వ్ అవుతాయి ఒకసారి చూసి క్లోజ్ చేద్దాం. వర్స్ 3 చాప్టర్ 20 1 శామ్యూయల్. అయితే 20వ అధ్యాయంలో ఈ యొక్క దావీదుతో ఒక నిబంధన చేసుకుంటారు. దావీదుని సౌలు చంపాలని చూస్తాడు, బట్ ఎలా సేవ్ చేశారో చూద్దాం. ఓకే, వర్స్ 3. దావీదు, నేను నీ దృష్టికి అనుకూలుడను అను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనతానునకు చింత కలుగుటకై ఇది అతనికి తెలుపననుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణం చేయగా, యోనతాను, నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుదును అని. అందుకు దావీదు, రేపటి దినము అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనము చేయవలను. అయితే ఎల్లుండి సాయంత్రం వరకు చేనులో దాగుకొంటకు నాకు సెలవేమో. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవట కనుగొనునా నీవు ఈ మాట చెప్పవలను. దావీదు ఇంటి వారికి ఏటేట బలి చెల్లించుట మర్యాదకు అద్దు. కాబట్టి అతడు బెత్లెహేమునకు తన పట్టణమునకు పోవాలని నన్ను బ్రతిమాలి నా యొద్ద సెలవు పుచ్చుకొనెను. అతడు మంచిదని సెలవిచ్చిన ఎడల నీ దాసుడినైనా నాకు క్షేమమే కలుగును. అతడు బహుగా కోపించిన ఎడల అతడు నాకు కీడు చేయ తాత్పర్యము గలవాడై ఉన్నాడని నీవు తెలుసుకొని. వర్స్ 8 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. నీ దాసుడనైనా నాకు ఒక ఉపకారము చేయవలెను. ఏమనగా, యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడినైనా నన్ను రప్పించితివి. నా యందు దోషమేమైనా ఉండిన ఎడల నీ తండ్రి యొద్దకు నన్ను ఎందుకు తోడుకొని పోవుదు? నీవే నన్ను చంపుమని యోనతాను యొద్ద మనవి చేయగా, యోనతాను ఆ మాట ఎన్నటికీ అనరాదు. వర్స్ 9. నా తండ్రి నీకు కీడు చేయ ఉద్దేశము కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్తును కదా అని అనగగా, వర్స్ 10. దావీదు, నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినముగా మాట్లాడిన ఎడల దాన్ని నాకు తెలియచేయి వారెవరని యోనతాను అడిగాను. అందుకు యోనతాను, పొలములోనికి వెళ్ళుదాము రమ్మనగా ఇద్దరు పొలములోకి వెళ్ళారు. ఆ మాట అండర్లైన్ చేసుకుని వర్స్ 11. ఎక్కడికి వెళ్ళారు? పొలంలోకి. నోటీస్ దాట్. వర్స్ 12. నౌ హియర్ ఇస్ ద జర్నీ. అప్పుడు అందరు చూడాలి, వాళ్ళు పొలంలోకి వెళ్ళారు. అక్కడ జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. అప్పుడు యోనతాను, ఇజ్రాయేలీయులకు దేవుడైన యెహోవా సాక్షి. ఎవరు? దేవుడే సాక్ష్యం. రేపైనను ఎల్లుండైనను ఈ వేళప్పుడును నా తండ్రిని శోధింతును. అప్పుడు దావీదునకు క్షేమమవునని నేను తెలుసుకొని ఎడల ఆ వర్తమానము నీకు పంపకపోదునా? అయితే నా తండ్రి నీకు కీడు చేయ ఉద్దేశించుచున్నాడని నేను తెలుసుకొని ఎల్లా దాన్ని నీకు తెలియచేసి నీవు క్షేమంగా వెళ్ళునట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపకారము కలుగజేయును గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండునట్లు నీకును తోడుగా ఉండును గాక. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను, అందరు చూడాలన్నమాట, యెహోవా దావీదు శత్రువులను ఒకడైన భూమి మీద నిలవకుండా నిర్మూలం చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించును గాక. ఏలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించున్నట్లుగా యోనతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేశాడు. లెట్స్ సీ ఇన్ ఇంగ్లీష్ వర్స్ 16, వర్స్ 11, 12 and 16. Verse 11. Come, Jonathan said, let's go out into the field. So they went there together. వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? పొలంలోకి వెళ్ళారు. ఆ పొలములో ఈ డిస్కషన్ జరుగుతున్నది. చదువు, మళ్ళొకసారి చదువు. And Jonathan said, let's go out into the field. So they went there together. వాళ్ళిద్దరు కలిసి పొలంలోకి వెళ్ళారు. దట్స్ ద ఎవిడెన్స్ ప్లేస్, దట్స్ ద గ్రౌండ్. ఆ గ్రౌండ్ అనేది ఒక ఎవిడెన్స్.
ఒక పూర్వీకులు మన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మన పూర్వీకులు కూడా ఇలాగే నిబంధనలు చేసేవారు. ఒక సోల జొన్నలు ఇచ్చో కందులు ఇచ్చో వాళ్ళు నిబంధన చేసుకునేవారు. పొలముల గట్టు మీద కానీ చెట్టు కింద కానీ చెరువు గట్టు మీద కానీ నిబంధనలు చేసేవారు. కావాలంటే బోయజ్ టైంలో జరిగిన మాట మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఋతు గ్రంథంలో రాయబడి ఉంది. నిబంధన వాళ్ళు ఏమి ఎక్స్చేంజ్ చేసుకుంటారు చెప్పండి? కొంతమంది చెప్పులు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, కొంతమంది చీపుర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, కొంతమంది కర్ర ఎక్స్చేంజ్ చేస్తారు, కొంతమంది గొర్రెలు మేకలు కోళ్ళు, కొంతమంది ఆయిల్ ఎక్స్చేంజ్ చేస్తారు. దట్స్ ద కవనెంట్. కొంతమంది స్టోన్స్ ఎక్స్చేంజ్ చేస్తారు, కొంతమంది మట్టి దిబ్బలు పెడతారు, కొంతమంది బావిలకు హద్దులు పెడతారు. ఇలాగ ఒక చెట్టు ఒక నిబంధనగా పెడతారు. దోస్ ఆర్ ద కవనెంట్స్. కొంతమంది గాలి, కొంతమంది బ్లడ్, కొంతమంది చెట్టు, ఆకాశం అని, చెయ్యని, అక్కడ అని, ఇక్కడ ప్రమాణం చేస్తారని చెప్పారు లేదు యేసుప్రభు వారు? దేర్ ఇన్ ద బైబిల్. వీళ్ళు పొలంలోకి వెళ్ళి యెహోవా సాక్షి, వాళ్ళిద్దరికి వెళ్ళారు. ఆ పొలం ఈ రోజుకి యెహోవా నామమున సాక్ష్యంగా ఉండిపోయింది ఆ గ్రౌండ్లో. సో వన్స్ యు ఆర్ స్పీకింగ్, ఎలిమెంట్స్ ఆర్ హియరింగ్. మనం ఒకసారి మాట్లాడుతూ ఉంటే గుర్తుపెట్టుకోండి, మీరు కవనెంట్లో మాట్లాడుతున్నప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏంటది? ఇంక్లూడింగ్ ద గ్రౌండ్. ఎందుకంటే ఆకాశం తోడనొద్దు, ఏమనాలి? భూమి తోడనొద్దు. ఎందుకు? ఆయన పాదపీఠము, ఆయన సింహాసనము నీ నెత్తి మీద చేయబెట్టుకోవద్దు. ఎందుకంటే ఒక ఇంటికి తెల్లగా చేయలేవు, నల్లగా చేయలేవు, అలాగని దాన్ని నువ్వు పెరికేయలేవు, దాన్ని క్రియేట్ చేయలేవు. మాట అవునంటే అవును, కాదంటే కాదు అని. అప్పుడు ఏమన్నాడంటే, ఈ పొలంలో నిలబడ్డాము, ఇదిగో ఆకాశం, మన ఇద్దరి మధ్యలో ఏ బిల్డింగ్స్ ఏమీ లేవు, లెట్స్ మేక్ ఎ కవెనెంట్. మన ఇద్దరి మధ్యలో ఎవరు సాక్ష్యము? దేవుడే. అయితే మెటీరియల్ ఏమి ఇన్వాల్వ్ చేశాడంటే, లుక్ ఎట్ దట్, దట్స్ స్ట్రాటజీ. Then Jonathan said to David, I swear by the Lord, the God of Israel, that I will surely sound out my father by this time the day after tomorrow, if he is favorably disposed toward you. డైరెక్ట్ గా 14-15 కి వెళ్ళిపోదాం. But show me unfailing kindness, like the Lord's kindness, as long as I live, so that I may not be killed. And do not ever cut off your kindness from my family. మా ఫ్యామిలీని నువ్వు ఎప్పుడు కూడా నువ్వు మర్చిపో. దావీదుకి చెప్తున్న మాటలు జోనతాన్ చెప్పాడు. తన మ్యాంటిల్ తీసి ఇచ్చాడు కాబట్టి, తన విల్లు తీసి ఇచ్చాడు కాబట్టి పొజిషన్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకున్నారు. పొజిషన్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. దిస్ ఈస్ హౌ యూ లూజ్ యువర్ పొజిషన్. కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ పార్ట్? 1 minute. లిజన్, ఎనీ టైమ్, ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ గివ్, మ్యాంటిల్కి సంబంధించింది ఏదైనా నువ్వు ఒకరికి ఇస్తే, మెటీరియల్ ఇన్వాల్వ్ అయ్యి ఐఎమ్ గివింగ్ దిస్ అని చెప్పినంటే సోల్ టై అయిపోయి ఇచ్చేసిన వెంటనే నువ్వు దానికి బానిస అయిపోయినట్టు. దాన్ని ఇమ్మీడియట్గా బానిస అవ్వగానే రూల్, పవర్, అథారిటీ అనేది ఎక్స్చేంజ్ అయింది. ఇమ్మీడియట్గా నీ ప్లేస్లోకి నేను, నా ప్లేస్లోకి నీవు వచ్చేసావు. దట్స్ హౌ దే గాట్ బర్త్ రైట్. ఫిజికల్గా వాళ్ళిద్దరు అన్నదమ్ములే, పెద్దవాడు చిన్నోడు. ఏమి ఎక్స్చేంజ్ చెప్పాలి? బెనిఫిట్స్, పొజిషన్ ఎక్స్చేంజ్ అయ్యాయి. జస్ట్ బికాస్ ఆఫ్ కవనెంట్. జస్ట్ ఫుడ్ కవనెంట్, చిక్కుడుగాయల కూర జస్ట్ ఎక్స్చేంజ్ అయింది అంతే. అది ఇన్విజిబుల్ పవర్, అది జస్ట్ సోల్ పవర్. యు నెవర్ నో దట్. మోస్ట్ ఆఫ్ అవర్ పవర్స్ లాస్ట్ టు సమ్వన్ జస్ట్ బికాస్ ఆఫ్ కవనెంట్స్. వి కెనాట్ రికవర్ అవర్ సోల్. ఆ ప్లేస్లో నుండి రికవర్ చేయడం, మార్తా నువ్వు అనేకమైన పనుల విచారం పెట్టుకొని విచారిస్తున్నావు. సో బ్రింగ్ బ్యాక్ యువర్ సోల్ బ్యాక్ ఇన్ టు యువర్ బాడీ. సో ఇట్స్ నీడ్ మచ్ ఎనర్జీ, ఆర్ సంబడి నీకు హెల్ప్ చేయాలి. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ టుడే. ఆమేన్. Yes, go ahead. But show me unfailing kindness, like the Lord's kindness, as long as I live, so that I may not be killed. And do not ever cut off your kindness from my family, not even when the Lord has cut off every one of David's enemies from the face of the earth. ఈ కావనెంట్ ఎక్కడ చేస్తున్నారు వీళ్ళు? పొలములో. లుక్ ఎట్ దట్. పొలములో చేసేటప్పుడు వీళ్ళు కావనెంట్ ఎలా చేస్తారంటే, లుక్ ఎట్ దిస్. ఇన్ దోస్ డేస్ వీళ్ళు ఓల్డ్ కావనెంట్ ఎలా చేసేవారంటే, లుక్ ఎట్ దిస్. అయ్యా అమ్మ ఒక్కసారి ఇటు చూడండి. ఐఎమ్ క్లోజింగ్. కావనెంట్, దిస్ అ బ్లడ్ కావనెంట్. ఓకే, ఈ రిస్ట్ ఉంది కదా, ఈ రిస్ట్. అమ్మ అయ్యా ఒక్కసారి చూడండి. ఈ
ఈ రిస్ట్ని ఇట్లా కట్ చేస్తారు. ఇద్దరు కట్ చేసిన తర్వాత వాళ్ళ హ్యాండు వీళ్ళ హ్యాండు రెండిటిని ఇలాగా మిక్స్ చేస్తారు. బ్లడ్ ఎక్స్చేంజ్, సోల్ ఎక్స్చేంజ్. మీరు అటు చూస్తుంటే ఎట్లా ఉంది, చేతపడి చేసిన చూసినట్టు చూస్తారు మీరు. అదే చెప్తున్నా. అయ్యో, దట్స్ ద కవెనెంట్ ఇన్ జూయిష్లో ఉన్న కల్చర్ అది. వాళ్ళు ఏదన్నా కవెనెంట్లోకి ఎంటర్ అయితే వాళ్ళు ఇలాగా కట్ చేసుకుంటారు. బోత్ ఆఫ్ దేర్ హ్యాండ్స్, ఇద్దరు హ్యాండ్స్ కట్ చేస్తారు. ఆ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు హ్యాండ్స్ని ఇలాగ బ్లడ్ తోటి రబ్ చేస్తారు. రబ్ చేస్తే రిస్ట్ మాత్రం, ఇక్కడ రిస్ట్ అంటారు కదండి. ఓకే, అంత ట్విస్ట్ లాగా చూస్తారు మీరు నన్ను. సో వన్స్ వాళ్ళు ఇలాగా కట్ చేసి ఆ బ్లడ్ ఇలా కవెనెంట్ చేయగానే దానికి యెహోవా సాక్షి అని వాళ్ళు మెటీరియల్ ఇన్వాల్వ్ చేస్తారు. సో ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ సోల్ ఎక్స్చేంజ్ అవుతుంది. సోల్ వన్ సోల్ అయిపోతుంది. అక్కడి నుంచి వాళ్ళు మాట్లాడడం మొదలు పెడతారు. మెటీరియల్ ఇన్వాల్వ్ అవుతుంది. దట్స్ ద కవెనెంట్. ఓకే, ఎప్పుడన్నా వస్తే చేతబడి క్లాస్ కూడా చెప్తా ఇంటికి. హౌ దే డూ రిచువల్స్ అండ్ ఆల్, విచ్ క్రాఫ్ట్ అట్లని. ఏం మెటీరియల్, కోళ్ళు, నల్ల కోళ్ళు అలాంటి ఏం పట్టకు రావద్దు. ఇట్స్ అ ఫ్రీ క్లాస్. ఓకే, దట్స్ హౌ దే డూ రిచువల్స్. చేతబడి విచ్ క్రాఫ్ట్ వీళ్ళు చేసేవాళ్ళు. ఇట్స్ ఈజియెస్ట్ థింగ్ ఆన్ దిస్ ఎర్త్. విచ్ క్రాఫ్ట్ అనేది ది బెస్ట్ వే టు అచీవ్ దట్ వరల్డ్ ఆఫ్ డార్క్నెస్, బట్ ఇట్స్ వెరీ పవర్ఫుల్. It's not powerful than Christ Jesus. Okay, now okay, last version చదవండి. I feel like closing since verse 16. Yeah. So Jonathan made a covenant with the house of David. Jonathan made a covenant with the house the generation. It's a generational covenant. గుర్తుపెట్టుకోండి, ఇది జనరేషన్స్ కుండే కవెనెంట్స్ మన ఫోర్ ఫాదర్స్ చేశారు. You never know. Look at the manifestation in our house. Look at the manifestation at your workplace. It's just based on the covenant. మన ఫోర్ ఫాదర్స్ దేవుని కవెనెంట్ పెట్టారు, మనుషులతో కవెనెంట్ చేశారు, వస్తువులతో కవెనెంట్ చేశారు, వాళ్ళు అన్ని విషయంలో కవెనెంట్ చేశారు. We never know that. మరి ఎలా తెలుస్తుంది? It's just manifestation. ఏం జరుగుతుందో ఇంట్లో చూస్తే ఓకే, దిస్ ఈస్ ద రీజన్. దానికి ఆపోజిట్ లా ఏంటి? సింపుల్, అక్కడ ఉన్న రాసింది. So Jonathan made a covenant with the house of David, saying, May the Lord call David's enemies to account. May the Lord, look at that. May the Lord call David's enemies. David's enemies, వేరే వర్షన్ కూడా చూద్దాం. David's enemies, verse 16. Let the Lord even require it. No problem. So 2016. Yeah. So Jonathan made a covenant with the house of David, saying, let the Lord even require it. Mic pattukondi, no problem. Let the Lord even require it at the hand of David's enemies. And Jonathan caused David to swear again, because he loved him. Because he loved him. The more you love a person, you go with a different levels of covenants. నిన్న చేసిన కవెనెంట్ కాదు ఇది. దిస్ ఎ న్యూ కవెనెంట్ అగైన్ విత్ దెమ్. సేమ్ పర్సన్తో ఇంకొక కవెనెంట్ పెట్టుకున్నాడు. బికాస్ నా హౌస్ నువ్వు పొరపాటున కూడా మర్చిపోదు. ఆ తర్వాత మెఫీబోషెత్ని తీసుకొస్తారా లేదా? దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. యు గో అండ్ రీడ్ దట్. దావీదు అంతా కాంక్వర్ చేసి ఎనిమీస్ని అందరినీ కూడా ఇచ్చేసిన తర్వాత, గెలిచి వచ్చిన తర్వాత, ఇంకా నేను ఎవరికైనా హెల్ప్ చేయాలా? లుక్ ఎట్ దిస్. ఇంకా నేను ఎవరినైనా మర్చిపోయినా అంటే ఎవరైనా జోనాథన్ కుటుంబంలో బ్రతుకున్నారా అని ఎంక్వైరీ చేస్తాడు. ఎందుకు తెలుసా? సౌలు చనిపోతాడు, సౌలు పిల్లలు చనిపోతారు, అందరు పోయిన తర్వాత యోనాథానికి ఒక కొడుకు ఉంటాడు. అతని పేరు మెఫీబోషెత్ ఉన్నాడు. అతను అవిటివాడని తెలుస్తుంది. అతన్ని తీసుకొని వచ్చి రాజభోజనం కోసం అతని టేబుల్ మీద కూర్చోబెట్టి అతనికి ఫీడింగ్ చేస్తూ ఉంటాడు. అతను భయపడిపోతుంటాడు, నన్ను చంపేస్తాడేమో రాజు, ఎందుకంటే మా నాన్నగారు మా తాతగారు అందరు కూడా శత్రువులు అని అనుకుంటున్నారు. బట్ దేర్ వాజ్ ఎ కవెనెంట్. జస్ట్ బికాస్ ఆఫ్ కవెనెంట్ వల్ల సౌలు కుటుంబంలో అందరు చనిపోయారు. అది అంత దావీదు శత్రువులు, ఇంక్లూడింగ్ మెఫీబోషెత్ కూడా శత్రువే. కానీ జస్ట్ యోనాతాను
దావీదుతో చేసిన ఆ చిన్న కవనెంట్ వల్ల మెఫీబోషెతు బతికిపోయాడు. జస్ట్ బికాజ్ ఆఫ్ తండ్రి అయిన దేవుడు ఈ భూమి అంతటిని నాశనం చేయను, పాపం నుండి రక్షించడానికి నేను అడ్డుపడతాను యేసు ప్రభువారు ఎప్పుడైతే తన బ్లడ్తో మనతో కవనెంట్ చేసి నూతన నిబంధన పెట్టారో, దాన్ని బేస్ చేసుకొని పారలైజ్ అయిపోయిన మెఫీబోషెతు లాంటి బతుకుని తీసుకొచ్చి దేవుడు కింగ్స్ ప్యాలెస్లో కూర్చోబెట్టి మనకు భోజనం పెట్టి రాజభోజనం పెట్టి పోషిస్తున్నాడు. దట్స్ అవర్ కింగ్, దట్స్ అవర్ జీసస్, దట్స్ ద న్యూ కవనెంట్. యూ కెనాట్ ఎవర్లాస్టింగ్ కవనెంట్, యూ కెనాట్ బ్రేక్ దట్. మెఫీబోషెతు జీవితం ఎలాంటిది చెప్పండి? ఒక కుంటివాడు, అవిటివాడు, అలాంటి తీసుకొచ్చి కూర్చోబెట్టి జస్ట్ బికాస్ ఆఫ్ కవనెంట్. ఈరోజు ఈ నూతన నిబంధన లేకపోతే ఈ భూమి మీద మనకి ఫుడ్ దొరికేది కాదు. ఏరంతా కాపాడిన దేవుడు మహిమపరచబడునుగాక. ఆమేన్. See, that's the great covenant. But this man said, నువ్వు ఒకవేళ దావీదు ఏమన్నాడు తెలుసా? ఆ మాట ఉంటుంది అక్కడ చూడండి. నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడలనేమి యెహోవా నిన్ను విసర్జించునుగాక. దేవుడు ఎప్పుడు విసర్జించాడు చెప్పండి? దావీదుని ఒక్కసారి కూడా విసర్జించలే. ఎందుకు తెలుసా? కవనెంట్ బ్రేక్ చేయలేదు. ద మూమెంట్ మనం ఏ రోజైతే ఎవరు మనుషులు చేసిన కవనెంట్, దేవుడితో చేసింది కూడా కాదు, మనుషుడు చేసుకున్న కవనెంట్ బ్రేక్ చేస్తే అక్కడ మాట్లాడిన మాటలే రిఫ్లెక్ట్ అవుతున్నాయి మన లైఫ్లో. వాటిని బ్రేక్ చేస్తున్నాం మనం ఈ పూట. హల్లెలూయా. బికాస్ మన మాట ఇచ్చి నెరవేర్చుకోకపోవడం అనేది అది ఒక కీడు నుంచి పుట్టినది. స్టాండ్ అప్, లెట్ మీ ప్రే. థ్యాంక్ యూ జీసస్. లెట్స్ ప్రే. ఓపెన్ యువర్ హార్ట్, ఓపెన్ యువర్ హార్ట్, open your heart. Just one prayer is about to see. You are about to see the covenants breaking. Evil covenants, ప్రతి evil covenants, ప్రతి evil spirit, idol, anything, అది మీ పాత తరం నుండి ఎన్ని వచ్చినాయో వాటన్నిటి మీద స్పిరిట్స్ బ్రేక్ చేస్తున్నాం. ఓకే, ఆ మెటీరియల్కి అంటు పెట్టుకున్న ప్రతి DNA, ప్రతి బ్లడ్, ప్రతి సోల్, ప్రతి కవనెంట్. నేను మీ మన ఫోర్ ఫాదర్స్ కవనెంట్ పెట్టారు, మేము ఒక పేదోడికి అన్నం పెడతామని, మేము పేదోళ్ళని చూసుకుంటామని దేవుడితో నిబంధన పెట్టుకున్నాం. అవన్నీ బ్రేక్ అయిపోయి ఉంటాయి. బట్ వాటన్నిటిని తిరిగి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. మనం తినడమే కాదు, మనం తాగడమే కాదు, మన కప్పు నిండి పొంగిపోయి ఇతరులకి సహాయం చేసే విధంగా దేవుడు మనకి సహాయం చేయనుగాక. క్లోజ్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ హార్ట్ and lift up your holy hands and look into your deeper realms, into yourself. Now you are about to manifest in the name of Jesus. Father, in the name of Jesus, I decree and declare as you commanded me to pray for this congregation. Now in Jesus' name. Now in the name of Jesus. Father, thank you. This is your hand. I put upon them. Let them see the results. Oh Jesus. ఈ భూమి మీద ఈరోజు జరుగుతున్న గొప్ప ప్రక్రియ ఇది. You are free from all afflictions. Every soul is covenants, food covenant, blood covenants, cloth covenants, belt covenants, field covenants, stone covenants, elements, any elements involved in covenants, even with our forefathers, even with our children, with our family. దేవుడు మన సంఘం మీద, మన ఇల్లుతో నిబంధన పెట్టాడు. ఆయన శత్రువులందరూ పాదముల కిందికి వచ్చినప్పుడు he said that I'll feed you. Jesus conquered every enemy. That's victory. We are not victims yielding positions to others. Jesus gave his position on this earth. He replaced the church. He yielded his position to church. As a church, every covenants from the ancient days with the ancients, now I call the fire of the Holy Ghost. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మన సంఘానికి అంటుకట్టబడి మన సంఘాన్ని మనల్ని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ నా ప్రార్థన.
ఎలీషా సోల్ స్పిరిట్ గెహాజీతో ఎలా పెనవేసుకొని వెళ్ళిపోయిందో ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా. మనం పుట్టి ఇన్ని సంవత్సరాలైంది, ఎప్పుడు జరగనటువంటి బ్రేకింగ్స్ జరుగుతున్నాయి. ఆల్టర్స్ బద్దలవుతున్నాయి. ఈవిల్ ఆల్టర్స్, ఈవిల్ కవెనెంట్స్, ఈవిల్ వర్డ్స్, ఈవిల్ స్వేర్స్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. అది చికెన్ అవ్వచ్చు, మటన్ అవ్వచ్చు, ఎనీథింగ్. గోట్ ఇన్వాల్వ్ అయిందా, షీప్ ఇన్వాల్వ్ అయిందా, చికెన్ ఇన్వాల్వ్ అయిందా, మెటీరియల్స్ ఇన్వాల్వ్ అయినా మనకు తెలియదు. ఆ చీకటి రోజులలో మన ఫోర్ ఫాదర్స్ చేసిన మనకు తెలియదు. బట్ టుడే ఐ కమ్ అగైన్స్ట్ యూ డార్క్నెస్, ఎనీ కవెనెంట్ విత్ డార్క్నెస్ విత్ అవర్ ఫోర్ ఫాదర్స్. ఆ రోజుల్లో చెట్లకి దారాలు కట్టేవారు, చెట్ల దగ్గరికి మొక్కేవారు. పిల్లలు పుట్టకపోతే అలాగానా అని బాబాల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళేవారు. తైతులు కట్టించుకునేవారు. వీ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. బట్ వాట్ your మెటీరియల్ కొన్న ప్రతి స్పిరిట్ సోల్కి ఐ రిలీజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ ఇంట్లో ఉన్న ప్రతి చీమకు కూడా ఈ ప్రార్థన అప్లికేబుల్ అవుతుంది. సో దట్ దే విల్ నాట్ మేనిఫెస్ట్ ఇన్ అగైన్స్ట్ యూ. In the name of Jesus, put your hand on your stomach. In the name of Jesus, I activate the ball. Out of your belly, living water shall flow. ఆ రోజు గెహాజీకి వాటర్లో నుండి వచ్చింది. అలాంటి వాటర్స్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయినాయో, అలాంటి ఫుడ్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయిందో, into your spirit, soul and body, by the power of the Holy Ghost, upon our families, I decree and declare in the name of Jesus, be free in Jesus' name. Every soul out in the name of Jesus. Free. Live. Never come back. I command you in the name of Jesus. Every evil mantle, evil material, out. And I pour upon you the blood of Jesus. Now your soul restore and recover back into your body. Manifest. I seal you with the blood of Jesus. That's the eternal covenant. And the Lord Jesus and the Father will remember you always. మెఫీబోషెతుని వెనక్కి పిలుచుకొచ్చి రాజభోజనం పెట్టినట్టు దావీదు ఈరోజు మన మహారాజు మనల్ని మళ్ళీ తీసుకొచ్చి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రాజభోజనం దగ్గర టేబుల్ మీద కూర్చోబెట్టి, that's the covenant. God made a covenant with us. And nothing can separate us from this covenant. ఈరోజు ఆ ఆకాశము, ఈ భూమి, మన నడినెత్తి, ఇవన్నీ కూడా ఆయన బిలాంగింగ్స్. ఆయనే సాక్షి. ఈ సంఘము ఊవెత్తున లేచి రాష్ట్రానికి, దేశానికి గాడ్స్ పవర్, స్పిరిట్ పవర్ని, నాలెడ్జ్ని అందించే బలమైన వెపన్గా షైన్ చేస్తున్నాడు. I fill you with the wisdom, understanding and power and authority. And position back. Yield fruits as one soul, one spirit, manifest in the name of Jesus. Father, thank you for blessing my church, my families. Former days are not at all compared to good at all. Today's days are these days. ఈ రోజుల కంటే పురాణమైనటువంటి రోజులు ఏ మాత్రమే అన్నదగినవి కావు. ఈరోజు చాలా గొప్పది. ఈ దినము చాలా పవర్ఫుల్. రేపటి దినం మరీ ఎక్కువ పవర్ఫుల్. ఈ సంవత్సరం, ఈ నెల ఇంకా ఎక్కువ పవర్ఫుల్. We are prospered and we prosper. We continue prosper. In Jesus' mighty name, no other soul will claim ownership upon your souls. This is the word of God. In Jesus' mighty name,
You are free. You are free indeed. And you are blessed. And no other covenant, never. For mother side కానీ, ఫాదర్ సైడ్ కానీ, మీ ఇంటి మీద కానీ, మీ ఒంటి మీద కానీ, మీ బ్లడ్లో కానీ, మీ బోన్స్లో కానీ, మీ స్పిరిట్లో కానీ, మీ సోల్లో కానీ, మీ థాట్లో కానీ, మీ ఐడియాలో కానీ, ఎక్కడ కూడా no other soul will dominate. Only the everlasting new covenant with Jesus will shine, will prosper, will excel through you and me, my family. In Jesus' mighty name we decree and declare. Amen. Shout amen. Amen. బిగ్గరగా చెప్దామా? Amen. గట్టిగా, కొంచెం గట్టిగా, Amen. గట్టిగా చెప్పలు కొడదాం. It's a new covenant, everlasting covenant. You are free. Now you will manifest like a one soul with the Holy Ghost. Amen. God bless you. God bless you. Please be seated 1 second.